మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. చక్కగా కాసేపు దేవుని మాటలు విందాం. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. గత రాత్రి నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరు విడిచి ఉపవసించి ప్రార్థిస్తున్నప్పుడు ఒక ప్రకటనను దేవుడు నాకు ఇచ్చాడు. అది మీతో పంచుకోమని. అది తండ్రి ఇచ్చిన వాగ్దానం. మీ జీవితాల్లో ఈ దినమున వాక్యమిని ఆయన చేసిన వాగ్దానం మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి జీవితాల్లో ప్రభు ఆ వాగ్దానాన్ని అక్షరాల నెరవేర్చునుగాక. మంచిది. ఈ పూట వాగ్దానం ఏంటంటే, నీవు నీరు కట్టిన తోట వలె ఉండబోతున్నావు. కొట్టు చప్పట్లు, బిగ్గరగా కొట్టు. అనండి, నేను నీరు కట్టిన తోటలాగా ఉండబోతున్నాను. ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు కొట్టుకోండి చప్పట్లు. దేవునికి స్తుతి కలుగును గాక. యెషయా ప్రవచన పుస్తకం 58వ అధ్యాయము 11వ వాక్యం చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకల్ని బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలె ఉందువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 సార్లు ప్రభు ఇచ్చిన వాగ్దానం బట్టి చేతులు పైకెత్తి 7 సార్లు స్తోత్రాలు చెల్లిద్దాం. కృప కలుగును గాక. వినండి వాక్యాన్ని. ఇంకెవరు అటు ఇటు తిరగొద్దు. దేవుని సన్నిధిలో కాసేపు దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. యెషయా ప్రవచన పుస్తకం 58వ అధ్యాయం 11వ వాక్యంలో మనం వాగ్దానం చదువుకున్నాం. మీరు నీరు కట్టిన తోట వలె ఉండబోతున్నారని ప్రభు వాగ్దానం చేశాడు. నిజంగా ఒక తోటను మనం ఒక తోటగా చేయాలంటే చాలా ప్రయాసపడాలి. అయ్యా, ఎవరు పరధ్యానంలో ఉండొద్దు, జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ఒక తోట, ఒక ఎడారి, ఒక బీడు భూమి ఒక తోటగా మారాలి అని అంటే అది మామూలు విషయం కాదు. సాదాసీద పని కాదు. ప్రయాస పడాలి. బీడు భూమిని అంతా దున్నాలి, రాళ్ళు వేరాలి, పాదులు చేయాలి. చెట్టు తోట ఫలించినట్లు ఏర్లు మరి చక్కగా పాకున్నట్లు ఆ ఏర్లు ఆ పాదుల చుట్టూ త్రవ్వాలి. శత్రు ఏ పశువు ఏ ప్రాణి ఆ తోటలోకి ప్రవేశించుకుంటున్నట్లు అలాగే ఆ యొక్క తోటకు చుట్టూ ఫినిషింగ్ అయ్యాలి. బీడు భూమి తోటగా మార్చబడాలంటే అది సామాన్యమైన పని కాదండి, మీకు తెలుసు. అలాగే ఆ తోట ఎలా ఉంటుందని చెప్తున్నాడు తెలుసా? నీరు కట్టిన తోట వలె నిత్యము ఎప్పుడు ఉబుకుచు ఉన్న ఓట వలె ఉంటుంది. ప్రియ నా సహోదరి సహోదర, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఒకసారి బిగ్గరగా 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. మంచి జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. నీరు ఉన్న చోట అభివృద్ధికి సంకేతం పలుకుతుంది. చెప్పండి. నీరు ఉన్న చోట, నీరు ఉన్న ప్రాంతం, నీరు ఉన్న పట్టణం, నీరు ఉన్న ప్రదేశం అభివృద్ధికి సంకేతం పలుకుతుంది.
అంటే అభివృద్ధికి సూచనగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చదువుకున్న ఈ వాగ్దానములో, ఇక్కడ చదువుకున్న ఈ వాక్యములో నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. మనం చూస్తుంటాం, మనకు తెలుసు, భౌతికంగా నీళ్లు ఉన్న ప్రదేశాలు చాలా అభివృద్ధిలోనికి కనపడతాయి. అక్కడ ఏమి బీడు భూములు ఉండవండి. అక్కడ ఏ పశువులకి నీళ్లు కొదువై ఉండవు. పశువులకు సమృద్ధి అయిన నీరుంటాయి. అక్కడ పచ్చిక బయళ్ళు ఉంటాయి. అక్కడ పుష్పించినటువంటి పుష్పాలు ఉంటాయి. అక్కడ ఫలాలు ఉంటాయి. అక్కడ మోడుబారినటువంటి పరిస్థితి, ఎడారులు అక్కడ ఆ ప్రదేశంలో ఉండవు. ఎందుకంటే సస్యశ్యామలముగా, అద్భుతంగా, ఆశ్చర్యంగా ఒక ఫలపరితమైనటువంటి సస్యశ్యామల పరిస్థితులు అక్కడ అభివృద్ధికి కారణమైనటువంటి ప్రదేశంగా నీరు ఉన్న ప్రదేశాలు అద్భుతంగా ఉంటాయి అన్న విషయం నీకు నాకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కోరేది ఏంటంటే నీళ్లు ఉన్న ప్రదేశం, నీళ్లు ఉన్న ఇల్లు, నీళ్లు ఉన్న ఊరు, నీళ్లు ఉన్న చోట సేద్యం చేయబడాలి. ఎందుకంటే అభివృద్ధికి సంకేతం. అభివృద్ధికి చూసిన ఈ రోజున ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, భౌతికంగా మనం దీని గురించి, నీటిని గురించి మనం ఆలోచన చేసాం. భౌతిక సంబంధమైన నీళ్లు ఉన్న చోట ప్రదేశాలు, ప్రాంతాలు ఒక తోటల్లాగా పచ్చగా కలకలలాడిపడతాయి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజున వాగ్దానం చేసి నిన్ను దేనికి పోలుస్తున్నాడు? నన్ను దేనికి పోలుస్తున్నాడు? ఒక నీరు కట్టిన తోటకు పోలుస్తున్నాడు. ఒక నీరు కట్టిన తోటకు పోలుస్తున్నాడు. తోట అనగా నా జీవితం. అర్థమవుతుందండి? ఒకసారి వెళ్ళి చెప్పండి, వింటున్నారా వాక్యం? తోట అనగా, నీరు కట్టిన తోట అనగా నా జీవితం, లేదా ఒక కుటుంబం, లేదా ఒక సంఘం, లేదా ఒక జీవితం. ఇప్పుడు నీరు కట్టిన తోట వలె ఉండాలి అని చెప్పాడు కదా, మీరు అంటారు అని చెప్పాడు కదా. ఏ తోటగా ఉండాలి? నిజముగా నీరు కట్టిన తోట వలె మనం మారాలంటే, ఒక తోటగా మన జీవితం, మన యొక్క భవిష్యత్తు మారాలి అని అంటే చాలా ప్రయాసతో కూడిందన్న సంగతి మీ అందరికీ తెలుసు. హల్లెలూయా చెప్పండి. ఒక ఎడారి తోటగా మారాలంటే ఎంత కష్టపడాలో మీకు తెలుసు. ఈ రోజున నీ జీవితం ఎడారి జీవితం. కొందరు జీవితాల్లో ఆనందం అనే నోటికి నవ్వు లేనటువంటి పరిస్థితి, నోట్లో ఆ నవ్వు కరువు అయిపోయింది. ఎడారిలాని జీవితాలు, మోడుబారిన జీవితాలు, బీడుబారిన జీవితాలు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థ బీడుబారిపోయిందేమో. ఆయన అంటాడు, నీ జీవితాన్ని నీరు కట్టిన తోట వలె నేను మారుస్తాను. నీ జీవితంలో శాంతి, సమాధానం, ఆరోగ్యం, నెమ్మది, సురక్షితంగా, సౌఖ్యంగా నువ్వు జీవించలేని ఎడారి ప్రదేశంలాగా నీ కుటుంబం, నీ పిల్లల పరిస్థితి ఉంటే దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, నీ పరిస్థితిని నీరు కట్టిన తోట వలె మార్చబోతున్నాను. నీకు తెలియకుండానే నీ జీవితంలో అనేక సందర్భాల్లో ఎడారి పరిస్థితులు నిన్ను పలకరిస్తున్నాయి కదా. ఎడారిలో నీరుంటుందా? ఎడారిలో ఆహారం దొరుకుతుందా? ఎడారిలో పలకరించే దిక్కు ఎవరైనా ఉంటారా? ఎడారిలో తోడు ఎక్కడైనా దొరుకుతుందా? అంత శూన్యమే కదా, అంత నిర్మానుషమే కదా. నీ జీవితంలో
శూన్యమైపోయిన నీ జీవితంలో ఎడారిగా ఒకవేళ ఉంటే యేసయ్య అంటాడు, నేను నీ ఎడారి బ్రతుకులో నిశ్చయముగా నీ ఎడారి బ్రతుకుని నీరు కట్టిన ఒక తోటగా మార్చబోతున్నాను. హల్లెలూయా చెప్పండి. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరు, ఇప్పుడు వాస్తవంగా ఒక తోటకి ఏం కావాలి చెప్పండి? ఫలించాలంటే, ఎదగాలంటే, చెట్లు తోట బాగా పచ్చగా కలకల్లాడాలంటే తోటకి ఏం కావాలి? చెప్పాలి 2 చేతులెత్తి చెప్పండి. ఒక తోట అభివృద్ధిలోనికి రావాలంటే బీడు ప్రదేశాలు పోయి అద్భుతమైన పంటలు, అద్భుతమైన తోటగా, అద్భుతమైన పచ్చదనం, అద్భుతమైనటువంటి పుష్పాలు, అద్భుతమైన చిగురు, అద్భుతమైన పచ్చదనం, పచ్చగా బయలు పడాలంటే నీరు కావాలి. ఏం కావాలి? చెప్పాలి మీ నోటితో చెప్పండి. నీరు కావాలి. నీరు లేని ప్రదేశం ఎడారులు, నీరు లేని ప్రదేశం బీడు పువ్వులు, నీరు లేని ప్రదేశం రాళ్ళు, కచ్చ పొదలు, ముళ్ళ పొదలు, తొప్పలు, భయంకరమైన ప్రదేశం. ఎందుకంటే నీరు లేదు కదా, ఎడారి అన్న సంగతి మీకు తెలుసు. ఇప్పుడు భౌతికంగా ఇప్పుడు మనం ఆలోచన చేసాం. ఇప్పుడు ఆత్మీయంగా నువ్వు ఆలోచన చేయాల్సింది, ఇప్పుడు నువ్వు యేసు రక్తం ద్వారా కడగబడ్డావు, క్రీస్తుని ఆయన సన్నిధికి నువ్వు వచ్చావు. ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే నీ జీవితం నీరు కట్టిన తోట వలె మారాలి అంటే, నీరు కట్టిన తోటగా పచ్చగా ఒక తోట మళ్ళీ నువ్వు మారాలి అంటే ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే వాక్యం అనే నీరు నీ జీవితానికి ఉండాలి. నిత్యము ఉబుకుతూ ఉండాలి. యేసు 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 అనే వాక్యము నీ హృదయములో ఉబుకుతూ ఉండాలి. ఆమెను ఒక్కళ్ళు చెప్పట్లేదే. నీ జీవితంలో బీడు బారిపోయిన నీ బ్రతుకు ఫలభరితంగా మారాలంటే నిశ్చయముగా వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గం. ఈ వాక్యం నీళ్లకు పోల్చబడిందండి. బైబిల్లో మీరు చూస్తే దేవుని సంఘం మచ్చయు ముడతయు కళంకం అనేది అట్టిది ఏది లేక వాక్యం అనే ఉతక స్థానముతో దాన్ని కడిగి పరిశుద్ధపరిచి జీవము కలిగిన పరిశుద్ధుడైన యేసు ఎదుట నిలబట్టడానికి వాక్యమైన నీరు అవసరమైంది. వాక్యము నీళ్లకు పోల్చబడింది. అల్లి చెప్పండి. వాక్యము ఈ రోజున నీ అంతరంగంలో, నీ జీవితంలో ఎడారి బ్రతుకుగా, అలాగే ఎడారి పరిస్థితులు నిన్ను అల్లుకొని ఉన్నాయి కదా. నువ్వు ఎడారి అనుభవిస్తున్నావు కదా. ఎడారిలో తోడు ఉంటుందా? ఎడారిలో పచ్చదనము పచ్చికలు కనిపిస్తాయా? కనపడవు కదా. నీ ఎడారి అనుభవాన్ని దేవుడు నిశ్చయముగా ఒక నీరు కట్టిన తోటగా మార్చాలంటే యేసయ్య వాక్యము నీ గుండెల్లో ఒప్పుకొచ్చు ఉండాలి. ఒక సంఘమే కావచ్చు, ఒక విశ్వాస జీవితమే కావచ్చు, ఒక నీరు కట్టిన తోట వలె ఉండాలి. బెతస్దా కోనేటి యొద్ద దేవదూతలు దిగివచ్చి నీళ్లు కదిలించినప్పుడు వారు దాంట్లో దిగి బాగుపడిరి, వారు స్వస్థత నొందిరి అని రాయబడింది. సచ్చు దెబ్బలు కొట్ట, మాకు నొప్పులు తలుగుతాయి, చేతులకి నొప్పులు తలుగుతాయి, జాగ్రత్తగా కొట్టండి చూసి. నీళ్లు కదిలినప్పుడు యోహాను సువార్త మనం 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మీ బైబిల్లో తిరగే అవసరం లేదు. చదవలసిన వాక్యం, మనకు అవసరమైన వాక్యం చదువుదాం. వినండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా చెప్పాలి. నీళ్లు కదులుతూ ఉన్నప్పుడు ఎవరైతే మొదట ఆ నేలలోనికి, ఆ కోనేట్లోకి దిగుతారో వారు స్వస్థ స్థితిలో బాగుపడి బయటకు వస్తున్నారు. నీళ్లు దేవదూతలు కదిలించినప్పుడు, దేవదూతలు అనగా దైవజనుడు ఎవరైతే స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని బోధిస్తాడో, జీతం తీసుకోకుండా మనుషుల ఆలోచన ప్రకారం నడుచుకున్నటువంటి సేవకుడు నీళ్లు కదిలిస్తాడు.
ఒక మనిషి, ఒక కుటుంబం, ఒక ఆ ప్రాంతం బాగుపరచబడాలంటే ఒక అద్భుతమైనటువంటి దేవుడి దగ్గర నుంచి వచ్చే స్వచ్ఛమైన వాక్యం బోధించాలి. ఆ బోధలోనే బాగుపడే లక్షణాలు ఉంటాయి. ఇది ఖచ్చితం. ఎందుకంటే నీళ్లు వాక్యానికి పరిశుద్ధాత్మ దేవుడు పోల్చాడు. నీరు ఉన్న చోట అభివృద్ధిత సంకేతం పలుకుతుంది. నీళ్లు ఉన్న చోట, ఆ నీరు ఉన్న చోట నీరు కట్టిన ఒక తోట తయారవుతుంది. అల్లి చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, కానాను వివాహంలో కూడా 6 బాణులను దేవుడు నిలబెట్టి, పడిపోయిన బాణులు నిలబెట్టి దాంట్లో ఏం పోసాడు? ఏమేమన్నాడు? పంచదార పోయమన్నాడా? ఏమైనా చాక్లెట్లు కలర్ ఏమైనా కలపమన్నాడా? రంగు ఏమైనా కలపమన్నాడా? లేదు. కాస్త బెల్లం కలపమన్నాడా? ఏమి లేదు. ఆ బాణల నిండా నీటిని నింపండి, ఆ నీటిని నేను ద్రాక్షరసంగా మార్చబోతున్నాను. ఆయన ఎప్పుడైతే తన వాక్కుతో చెబుతున్నాడు, ఏమని? ఆ బాణల నిండా నీళ్లు నింపండి. ఇది నా మాట. ఈ మాటలో శక్తి ఉంది. ఈ మాట జీవం కలిగినది, నీటిని ద్రాక్షరసంగా మార్చగలిగినది. ఎండిన భూముల్ని, ఎడారి భూముల్ని ఫలభరితముగా, మోడు బారిన జీవితాన్ని కన్నీటి బ్రతుకుని నాట్యంగా మార్చగలిగినది. బాధలలో నెమ్మది నివ్వగలిగిన దేవుని వాక్యం ఊపుకుతూ ఉండాలి నీ గుండెల్లో. అప్పుడే నీవు నీరు కట్టిన తోట వలె ఉండబోతున్నావు. హల్లెలూయా చెప్పండి. నీళ్ళు ద్రాక్షారసం మారిన తర్వాత ఎంత సంతోషమో తెలుసో, పెళ్ళిళ్ళు ఎంత అద్భుతమో తెలుసండి. అందరూ ఆనందభరితులైపోతున్నారు, సంతోషిస్తున్నారు. వాళ్ళు ఆనందభరితులై మారిపోయారు. కారణం ఏంటంటే రాతి బాణంలో ఏముందండి? వాక్యమనే నీరుంది. మత్తయి సువార్తమానం 13వ అధ్యాయం బైబిల్లోని వాళ్ళు తీయండి. మత్తయి సువార్తమానం 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12. జాగ్రత్తగా వాక్యాన్ని తీయండి, కంగారపడమాకండి. మత్తయి సువార్తమానం 12వ అధ్యాయం 43వ వాక్యము. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత, చూడండి చూడండి చూడండి, ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల, అదుగో నీరు లేని చోట అనండి. చెప్పాలి నోటితో. నీరు లేని చోట అపవిత్ర ఆత్మ తిరుగుతూ ఉంటుంది. అపవిత్రమైనటువంటి పరిస్థితి. అపవాది అనగా సాతాను. వాడున్న చోట కుటుంబాలు బాగుపడతాయా? అల్లులు చెప్పు. వాడు ఉన్న చోట వ్యాపారాలు బాగుపడతాయా? చెప్పు ఒకసారి, అల్లులు చెప్పు. అపవిత్ర ఆత్మ సాతానుడు ఉన్న కాడ భార్య భర్తల మధ్యలో సమాధానం ఉంటుందా? అపవిత్ర ఆత్మ సాతానుడు ఉన్న దగ్గర తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో సమాధానం ఉంటుందా? అపవిత్రం ఉన్న చోట, అపవిత్ర ఆత్మ ఉన్న చోట, నీరు లేని చోట వాడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? అమ్మమ్మ చెప్పాలి. నీరు లేని చోట వాడు ఉన్నాడు. వాడి స్థానం ఎక్కడంటే నీరు, వాక్యమనే నీరు ఎక్కడ లేకుంటుందో, ఆ వాక్యమనే యేసయ్య వాక్యం ఏ హృదయంలో, ఏ ఇంటిలో, ఏ సంఘములో లేకుంటుందో అక్కడ అపవిత్ర ఆత్మ సంచరిస్తాడు. వాడు ఉన్న చోట అరుపులు, కేకలు, దుఃఖము, కన్నీరు, బీడుబారినటువంటి పరిస్థితులు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, నీ అంతరంగంలో, నీ ఇంటిలో, నీ హృదయంలో, నీ తలంపులో వాక్యం సరిగేను, బాగుపడతావు. యేసయ్య వాక్యానికి చోటు లేకపోతే, నీరు లేని చోట, చెప్పండి, నీరు లేని చోట ఎక్కడుంటాడు అపవాదిగాడు? నీరున్న చోట ఉన్నాడు. నీరు లేని చోటు చూసుకుంటున్నాడు.
ఎవరి జీవితంలో వాక్యానుసారంగా అడుగులు వేయకుండా అపవిత్రమైనటువంటి నామకార్థమైన బ్రతుకులు బతుకుతూ లోకస్తుల వలె భక్తిహీనతలో ఎవరైతే దిగజారిపోయి వాక్యానికి చోటు ఇవ్వకుండా, వాక్యానికి ప్రాధాన్యతనివ్వకుండా, ఎవరైతే వాక్యాన్ని హృదయంలో ఉంచుకోకుండా వాక్యానుసారంగా జీవించకుండా ఉంటారో అక్కడ వాడు తిష్ట వేసుకొని ఉంటాడు. అర్థమవుతుందండి? ఎన్ని కుటుంబాలు, వాక్యం లేని కుటుంబాలు, వాక్యం లేని సరైన వాక్యం లేని సంఘాలు, వాక్యం సారంగా జీవించలేని జీవితాలు ఎన్ని. ఎందుకు వారి కన్యలకు కారణం? ఎందుకు వారి బ్రతుకుల్లో బీడైన అనుభవాలు? ఎందుకు ఎంత సంపాదించినా సిల్లి సంచులు వేసినట్లుగా నీ కుటుంబంలో నీ సంపాదన సిల్లి సంచులు వేసినట్లుగా అయిపోతుంది? కొందరి జీవితాల్లో అనారోగ్యం వెంటాడుతూనే ఉంది, తీరని రోగాలు. ఎందుకు అంటే నీరు లేని చోట అపవాది సంబంధమైన సరుకు ఉంటుంది. ఇప్పుడు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయంలో, నీ అంతరంగంలో దేవుని వాక్యము ఉబుకుతుందా? ఎందుకు ఈ మాటలు నేను చెప్పానంటే నీ గుడారములో యేసుని గురించిన మాట వినబడాలి. కానాను వివాహంలో యేసయ్య మాట ఉంది. ఆ కానాను వివాహంలో వారు కొంతసేపే సంతోషించగలిగారంట, ఆనందించగలిగారంట. సడన్గా మధ్యలో ఏమైపోయిందంటే ద్రాక్షారసం అయిపోయి వాళ్ళ సంతోషం అక్కడితో ఫుల్ స్టాప్ అయిపోయిన ఆగిపోయిన సంతోషాన్ని వాక్యమై ఉన్న దేవుడు అద్భుతమైన అప్పుడు కంటే కూడా గతంలో అనుభవించిన సంతోషం కంటే కూడా నిత్యమైన సంతోషాన్ని దేవుడు, వాక్యమైన దేవుడు ఆ కానాను వివాహంలో ఉన్న వారందరికీ చూపించాడు. ఈరోజు నీ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, నీ సంఘములో నీరు కట్టిన తోట వలె నువ్వు ఉండువుగాక. నీ ప్రాంతంలో నీరు కట్టిన తోట వలె ఉండువుగాక. నీ యొక్క ప్రదేశంలో నిశ్చయముగా నువ్వు పనిచేస్తున్న స్థలములో నీరు కట్టిన తోట వలె ఉండాలని ఈ ఫిబ్రవరి నెలలో దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నావు. నీవు నీరు కట్టిన తోట వలె ఉండాలి. నిత్యం ఊపుకుచూ ఉండు, నీటి ఊట వలె ఉండాలి, వాక్యం ఊపుతూ ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని ఆజ్ఞ, దేవుని కట్టడలు, దేవుని ఉద్దేశం, దేవుని తలంపు, దేవుడు హృదయ అంతరములో నుంచి వస్తున్న మాట. యెహోవా ధర్మశాస్త్రములందు ఎవడు తీరా రాత్రులు ధ్యానిస్తాడో వాడు నీటి కాలమున ఏరున నాటబడిన చెట్టు వలె, తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉంటాడు. వాడు చేయునదంతయు కూడా విఫలం కాదు, సఫలమవుతుంది. సచ్చు దెబ్బలు కొట్టమాకండి, కొడితే గట్టి దెబ్బలు కొట్టు. నీ జీవితంలో ఇల్లు కట్టాలనుకున్నావు, వ్యాపారం చేయాలనుకున్నావు, ఎగ్జామ్స్లో పరీక్షలు రాసావు, విఫలమవుతుందా సఫలమవుతుందా? సఫలం కావాలంటే యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు దేవుని వాక్యం, నీరు కట్టిన ఒక తోటకి నీరు ఉంటేనే తోట అంటారు, లేకపోతే దాన్ని తోట అనరు. తోటకి నీరు ఎంత అవసరమో నీ ఆధ్యాత్మికమైన జీవితానికి లేదా నీ హృదయానికి, నీ కుటుంబానికి దేవుని వాక్యం అంత అవసరమైంది. హల్లెలూయా చెప్తావు ఒకసారి? హల్లెలూయా. నిజముగా వాక్యం అనే నీరు నీ తోట అనే జీవితంలో ఉంటే నువ్వు ఎక్కడికి పోయినా బీడు బారినటువంటి జీవితాలు ఫలభరితంగా మారిపోతాయి. చాలామంది లేరండి? నీ బంధువుల్లో లేరా బీడు బారిపోయిన బ్రతుకులు, ఎడారి బ్రతుకుల్లో జీవితాలు కొనసాగించబడుతున్నటువంటి ప్రదేశంలో నువ్వు పోతే ఏమండి? యోషోబు పోయాడండి, యోషోబు ఫలించడు. చెప్పండి, యోషోబు ఫలించడు, కొమ్మ ఫలిస్తాడు. ఆయన అడుగుపెట్టిన చోట ఫలభరితమే. పోతీఫరు ఇంట్లో పోయి అడుగు పెట్టాడు, అక్కడ ఫలభరితం, అక్కడ నీరు కొట్టిన తోట వలె పోతీఫరు ఇల్లు మారిపోయినది. చెప్పు ఒకసారి హల్లెలూయా. రెండు చేతులు చెప్పు ఒకసారి. ఇప్పుడు నీవు వెళుతున్న స్థలంలో, నువ్వు ఉంటున్న ప్రాంతంలో, నువ్వు ఉంటున్న సంఘములో ఒక నీరు కట్టిన తోట వలంటే నీ జీవితాన్ని బట్టి, నీ నీరు కట్టిన తోటను బట్టి నిశ్చయముగా మోడు బారిన జీవితాలు చిగురింపబడాలి. ఎడారులు ఏదేనుగా మారాలి. నిశ్చయముగా ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది పతనమైపోతున్నారు. బీడు భూములన్నీ కూడా నీరు కట్టిన తోట వలన నీరు ఉంటుంది కాబట్టి బీడు బారిన ప్రదేశాలని సిద్ధపరచబడాలి. నువ్వు
ఎలా నిద్రపడుతుంది నీకు? నన్ను ఆశీర్వదించాను, నన్ను నీరు కట్టిన తోటలాగా ఉంచాడు దేవుడు, మంచిగా 3 పువ్వులు చెప్పాలి, 6 కాయలు, నా కడుపు నిండింది, నా నేను నా పిల్లలు బాగున్నామంటే సరిపోదు. నీ ప్రాంతములో, నీ సంఘములో, నీ బంధువుల మధ్యలో నీరు కట్టిన తోటగా నువ్వు ఉన్నట్లే కొన్ని నీరు కట్టని, నీరు లేని ప్రదేశాలు, ప్రాంతాలు ఉన్నాయి. ఆ వాక్యానికి అర్థం అది. నీవు నీరు కట్టిన తోట వలె ఈ నెల ఉండబోతున్నావంటే, ఇదిగో నీరు కట్టబడిన బీడులు ఎన్నో ఉన్నాయి. నీ ద్వారా సేద్యం చేయబడాలి, నీ ద్వారా వాడి మోడుబారిన జీవితాలు మారాలి, వారు కన్నీళ్లు తొలగిపోవాలి. నీ ప్రార్థన జీవితాన్ని బట్టి, నీ యొక్క పరిశుద్ధతను బట్టి, నీ యొక్క ఆధ్యాత్మికమైన స్థితిగతులను బట్టి అనేక నశించిపోతున్న బీడు భూములు మారాలి. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షవల్లితో కట్టి స్థిరపరచావా, నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిమయుడా, నా ప్రాణ ప్రియుడా, పాడాలి. అనుక్షణం నా ఆత్మలో, అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిమయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీవే, స్తుతి మహిమలు నీకే. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీవు, నిన్ను నీరు కట్టిన తోట వలె మార్చాడు దేవుడు. ఇప్పుడు బయలుదేరుతున్నాం. బీడు భూములన్నీ కూడా నీరు కట్టిన తోట వలె మారిపోతున్నాయి. కొట్టు చప్పట్లు. నీ బంధువులు చాలామంది జీవితాలు బీడుబారిన భూములు ఉన్నాయి. అవి సేద్యపరచబడాలి. సేద్యపరచబడాలంటే, బాగుపరచబడాలంటే, తోటలుగా మారాలంటే నీ హృదయములు, నీ అంతరంగములు, నీ తలంపులు ఏముండాలి? వాక్యం అనే నీరు ఉండాలి. వాక్యం అనే నీరు లేకపోతే నువ్వు, నీ జీవితంలో, నీ కుటుంబంలో సాతాను ఉంటాడు. సాతాను చేసే పని ఏంది? అన్నీ కూల్చి, అన్ని జీవితాలని పాడు చేసి బీడుబారిన భూముల్లాగా చేసేస్తాడు. యేసయ్య వాక్యం మూడుబారిన జీవితాన్ని చిగురింప చేస్తుంది. ఈరోజున వాక్యం నువ్వు లేకపోతే నీ ద్వారా భూములు, ఎడారులు సేద్యపరచబట్ల వస్తున్నావు. దేవుడి బిడ్డగా కనపడుతున్నావు సమాజానికి. పెద్దొచ్చు బైబిల్ తీసుకుంటున్నాం, ముసుకేస్తున్నాం, బైబిల్ తీసుకుంటున్నాం. అందరిలాగా వాక్యానికి, అలాగే ప్రార్థనకి, అలాగే దేవుని సన్నిధిలో భక్తి చేయటానికి వస్తున్నాం. ఏవి ఒక్క ఆత్మ, బీడుబారిన ఆత్మ, ఒక్క ఆత్మన నీరు గట్టిన తోటగా మారిందా నీ వలన? అందుకే దేవుడు అంటున్నాడు, మొదట దానికి కారణం ఎడారు భూములు నీ వలన, బీడుబారిన భూములు అలాగ ఉండిపోవటానికి, అలా నిలిచిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ అంతరంగంలో దేవుని వాక్యం లేదు. యేసయ్యకి చోటు ఇవ్వట్లేదు. యేసయ్య వాక్యానికి నీ హృదయంలో స్థానం లేదు. మరి ఎవరికి ఉంది? నీరు లేని చోట ఎవరుంటారు చెప్పండి? అపవాది ఉంటాడు. అపవాదికి జనకుడిగా ఉన్నావు, అపవాదికి ఏజెంట్గా ఉన్నావు, అపవాదికి సపోర్టుగా నువ్వు ఉన్నావు. అందుకే నీ ప్రాంతంలో నీ పిల్లలు, నీ కుటుంబంలో మారలేకపోతున్నారు.
నీ బంధువులు మారలేకపోతున్నారు, నీ ప్రాంతంలో అన్ని జనులు మారలేకపోతున్నారు, నీ కులస్తులు మారలేకపోతున్నారు. మారలేకపోవటానికి కారణం ఏంటంటే యేషోబు దగ్గర ఉన్నట్లు సమృద్ధి ఆహారం అనే వాక్యం నీ దగ్గర లేదు. అందుకే యేసయ్య అంటాడు, నీ తోటలో నీరు ఉబుకుతూ ఉండాలి. ఆమె చెప్పలేదే, చెప్పుకుంటే చెప్పుకోవయ్యా పాస్టర్, కేకలు పెట్టుకుని చెప్పుకో. ఏదో వింటాము వదిలేస్తాం అన్నట్లుగా కాదు భక్తి. నీ హృదయములో ఉబకాలి ఓట, ఎడార్లు పారాలి, యేసు రక్తమనే ఆయన మాట పారాలి. ఆమె చెప్పండి. ఓట ఆపినా ఏమండి, ఓటని ఎవడు ఆపలేడు, వాక్యాన్ని ఎవరు ఆపలేరు, యేసయ్య నామాన్ని ఎవ్వరూ కూడా చెరపడానికి లేదు. ఎందుకంటే యేసయ్య నామములో శక్తి ఉంది. ఆమేన్ చెప్పు. యేసయ్య మాటలో శక్తి ఉంది. ఆ మాట నీ హృదయంలో ఉంటే ఖండాలు, దేశాలు, ప్రాంతాలు, ఇదిగో నీ బంధువుల మధ్యలోనికి యేసు మాట నీటి ఊట వలె ప్రవహిస్తాయి. ఎండిన ఎడారులు సెలయేరులుగా మారుతాయి. ఈ రోజున దేవుని వాక్యముతో నీ హృదయాన్ని నింపుకుందుగాక. దైవజనుడైన పౌలు బోధిస్తున్నప్పుడే లూదియా హృదయం తెరబడ్డట్టు నీ హృదయం తెరబడి పాప క్షమాపణ కలిగి నీరు కట్టిన తోట వలె మారి నిజముగా ఎడారిపోయినటువంటి మోడుబారిన బతుకులు నీ ద్వారా మారును గాక. సభలు కొడి అడిగాను. మొదటి మాట, నీరు కట్టిన తోటగా నువ్వు ఉండాలంటే ఆ తోటలో ఏముండాలి? వాక్యమనే నీరు ఉండాలి. నీరు లేని చోట ఏముంటుంది? జాగ్రత్త. భార్య భర్తల మధ్యలో గొడవ ఎందుకు వస్తుంది? భార్య అంటే భర్త గిట్టదు, భర్త అంటే భార్య గిట్టదు. తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో గొడవ ఎందుకు వస్తుంది? ఉండవలసిన వాక్యం ఉండక, ఉండాల్సిన ఆస్తి ఉంటుంది కాబట్టి, ఆస్తి వల్ల సమస్తమైన కీడులకు మూలం అంట. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఉండాల్సింది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఉన్న చోట సాతానుడు పిల్లల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, భార్య మధ్యలో ఎక్కడా సమాధానం కలిగించడు. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు ఉన్నాడు గనక. హల్లెలూయా. నీ కళ్ళల్లో కన్నీరు తొలగిపోవాలంటే నీ గుండెల్లో వాక్యం ఉండాలి. నీ భర్త, నీ భార్యాభర్తలు ప్రేమ కలిగి ఉండాలంటే నిశ్చయముగానే నీ ఇంట్లో, మీ హృదయములో వాక్యం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమ్మా భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసుకుంటున్నారంటే, అన్నయ్య ఆయన అడుగు అంటున్నామా? ఎవరిని అడగాలంట? ఆయన అడగాలంట. ఆయన అడిగితే, అన్నయ్య నేను పొద్దంతా పని చేసుకుని వస్తా, ఎప్పటికప్పుడు చేసుకుంటా, అన్నం తినేటప్పుడు చేసుకుంటున్నాను కదా, ఎప్పటికప్పుడు చేసుకుంటున్నాను, నాతో ఎందుకు ఆమెకి అని ఆయన అంటుంటే నాకు చాలా బాధ అనిపించింది. కుటుంబంలో భార్యాభర్తలు కలిసి పాట పాడుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. నువ్వు చేసుకుంటే చేసుకో, పెద్ద భక్తురాల్లాగా బయలుదేరినవే అని అంటాం. ఇది అపవాదికి, సాతానికి అవకాశం ఇచ్చినట్లవుతుంది. వాక్యం ఉన్నటువంటి హృదయంలో, వాక్యం ఉన్నటువంటి కుటుంబంలో సమాధానం ఉంటుంది. అపవాదికి చోటు ఉండదండి. వాక్యం వింటున్నావా? వాక్యాన్ని వినండి. భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. అపవాది మీ వద్ద నుంచి పారిపోవునుగాక. శాంతి సమాధానం దేవుడు మీ ఇంటికి ఇచ్చునుగాక. రెండోది మనం గమనిస్తే, ఇది మొట్టమొదటి నీరు కట్టిన తోట అనండి. నీరు కట్టిన తోట మొదటి మాట. రెండో మాటలకు వెళ్ళిపోతున్నాను. చదువుకున్న యోహాను సువార్తమానం 19వ అధ్యాయం 41-42. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. రాసుకున్నారా అంశం? తోట అనండి. మొదటి మాట నీరు కట్టిన తోట. ఒక మాట హల్లెలూయా చెప్పండి. నీరు కట్టిన తోటగా ఉండాలంటే ఏం ఉండాలి? ఆ తోటలో
వాక్యమనే నీరు ఏ ప్రదేశంలో ఉంటుందో అభివృద్ధికి సంకేతం ఉన్నట్లుగా నిన్ను బట్టి బీడుబారిన జీవితాలు అభివృద్ధిలోనికి రానుగాక, నశించిపోతున్న ఆత్మలు కూడా కాపాడబడునుగాక. అది మొదటి మాట. రెండో మాటను మనం గమనిద్దాం. నీరు గట్టిన తోటను గురించి ఆలోచన చేసాం. ఇక్కడ ఒక తోట ఉంది. చదువు నాన్న మళ్ళా ఫస్ట్ కానిచ్చి. ఆయనను సిలువ వేసిన స్థలములో, ఆయన సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఒక తోట ఉండెను. ఒక తోట ఉండెను. ఆయన సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక, ఆ సమాధి సమీపంలో ఉంది కాబట్టి, దూరంలో లేదు కాబట్టి, దగ్గరగా ఉంది కాబట్టి, దగ్గర సంబంధం ఉంది కాబట్టి, ఆ దినమును యూదులు సిద్ధపరిచిన దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. వారు ఆయనను అందులో ఆ సమాధిలో యేసుని పెట్టిరి. మంచిది. ఒకసారి అల్లు చెప్పండి. ఆయన సిలువ వేసబడినటువంటి స్థలములో ఒక తోట ఉంది. ఆయన సిలువ వేయబడిన స్థలములో ఏముంది చెప్పండి? ఒక తోట ఉంది. ఆ స్థలములో రక్తం చిందించబడుతుంది. ఆ స్థలములో, ఆ తోటలో రక్తం ప్రవహిస్తుంది. ఆ యొక్క పరిశుద్ధుని రక్తం, నిష్కలంకుని రక్తం, పవిత్రుడిని రక్తం, ఆ తోటంతా యేసు రక్తం ద్వారా తడపబడుతుంది. యేసు రక్తం పరిశుద్ధమైన రక్తం. హల్లెలూయా చెప్పు. మహాపరిశుద్ధ స్థలములో పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. కొట్టు చప్పట్లు. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. ఏ రక్తం అది? అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. గ్లోరీ. హల్లెలూయా. సమయం లేదు. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. యేసయ్య ఆ సిలువ మాను మీద, ఆ మూడు మేకుల మధ్యలో ఆయన అలాగ సిలువ మాను మీద వేదన భరిస్తున్నాడు, రోదన భరిస్తున్నాడు. ఇదిగో ఆయన శరీరం నుంచి యేసు రక్తం ప్రవహిస్తుంది. అక్కడ ఆ తోట యేసు రక్తంతో తడపబడింది. యేసు రక్తంతో తడపబడింది. ఆ తోట అంతా కూడా క్రీస్తు పోలికలకు వచ్చేసింది, పరిశుద్ధపరచబడింది. ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం. ఏ రక్తం అది చెప్పండి? పాపిని పరిశుద్ధపరచగలిగిన రక్తం. మనిషి జీవితాన్ని మార్చగలిగిన రక్తం యేసు రక్తం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఆయన కార్చిన రక్తం, ఆ ప్రదేశం ఏ ప్రదేశం అది? పరిశుద్ధమైన ప్రదేశం. క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన తోట. పరిశుద్ధపరచబడిన తోట. ఎన్నో మాట ఇది చెప్పండి.
ఏ తోటది? యేసు రక్తం ద్వారా కడగబడి క్రీస్తుకు సాదృశ్యంగా కనపడుతున్న పరిశుద్ధ పరచబడిన తోట. పరిశుద్ధత లేకుండా ఎవరు క్రీస్తును చూడలేరు. యేసు రక్తం నిన్ను పలకరిస్తుంది ఈ పగలు. ఎవడును ఏ మనుష్యుడును కూడా ఎప్పుడు ఆ సమాధిలో పెట్టబడలా. అది కొత్త సమాధి. ఈ రోజున యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు ఆయన శిలువలో అంతగా ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిందో తెలుసా? పాత వ్యక్తిగా ఉన్న నీవు కొత్త వ్యక్తిగా క్రీస్తు పోలికలోనికి వచ్చిన పరిశుద్ధమైన తోటగా నీ ప్రాంతంలో, నీ సంఘములో కనపడాలి. నేను జీవిస్తుంది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. చెప్పు. పౌలు ఏమంటున్నాడు తెలుసా? జీవించుతున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుతున్నాడంటే క్రీస్తు ఎవరండి? మనుషుడా? పరిశుద్ధుడు. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కోట్ల కొలది దూతల మధ్యలో ప్రతి గానాలతో ఆయనకు పొగడబడుతున్న పరిశుద్ధుడన్న దేవుణ్ణి క్రీస్తుని పౌలు పోల్చుకుంటున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి. అబ్బా, అందుకే ఆయనకి ఏం పేరు పెట్టబడింది? పౌలు కాదు, పరిశుద్ధుడైన పౌలు అనండి అందరూ. తను వెళుతున్న ప్రతి స్థలంలో పరిశుద్ధుడైన పౌలు అదిగో వచ్చుచున్నాడు. దయ్యాలంటున్నాయి. ఏమంటున్నా తెలుసా? సర్వోన్నతుని దైవ సేవకుడు పరిశుద్ధుడైన పౌలు, నాతో నీకేం పని? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చీకటి శక్తులు కదిలిపోతున్నాయి, ప్రాంతాలు కదిలిపోతున్నాయి, గ్రామాలు కదిలిపోతున్నాయి, కఠోరమైన హృదయాలు కదిలిపోతున్నాయి. ఎందుకంటే పరిశుద్ధుడైన యేసుని వెళుతున్న ప్రతి స్థలంలో ప్రత్యక్షపరుస్తున్నాడు. నీ నోరు తెరిస్తే బూతు మాటలు, నీ వస్త్రధారణ లోక సంబంధమైన వస్త్రధారణ, నీ మాట, నీ తీరు, నీ పద్ధతి, నీ అనుగుణాలు క్రీస్తుకి ప్రతిబింబంగా క్రీస్తుని నీ ప్రాంతంలో చూపిస్తున్నావా? రెండో మాట, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన పరిశుద్ధమైన తోట. నిన్ను తోటగా ఉంచబోతున్నాడు. రెండోది, ఏ తోటగా ఉంచబోతున్నాడు? నీ ప్రాంతంలో పరిశుద్ధమైన తోటగా ఉండాలి. నీ సంఘములో నీ మాట, నీ పద్ధతి. యేసయ్య అంటున్నాడు, ఇప్పుడు దాకా నీవు పాపిష్టి పాత రోత జీవితం చేస్తున్నావు. ఎవడు ఎప్పుడు ఉంచలేని కొత్త సమాధి ఒకటి ఉండెను. చూడండి, కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ పదాన్ని ఎందుకు వాడానంటే పాత సమాధి కాదు, దేవుడు కొత్త వ్యక్తిగా మార్చాలని ఆ గెత్సేమనే తోటలో, ఆయన సిలువ వేయబడిన తోటలో, ఆ తోటని ఒక అద్భుతమైన పరిశుద్ధమైన తోటగా మార్చడానికి, చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయేటట్లుగా మార్చడానికి యేసుక్రీస్తు ఆ సిలువలో నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజున నీ పాత రోత జీవితం పోవాలంటే యేసు రక్తం నీకు అవసరమైంది. నీ ద్వారా ప్రాంతాలు, ఖండాలు నిశ్చయముగా క్రీస్తుని, నీ ప్రభువుని, నీ ప్రభువుని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు మనం చదువుకుంటాం బల్లారాధనకు ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో, ఇదిగో ఈ పాత్రలోని తాగునప్పుడల్లా నా మరణ పునరుద్ధారణ గురించి మీరు ఉచ్చరించాలి. అంటే క్రీస్తుకు పత్రికలుగా నీ ప్రాంతంలో నువ్వు ఎగరవేయబడాలి. ఎవరి వ్యక్తి? క్రీస్తు కుమారుడు. ఎవరు ఇతను? యేసు బిడ్డ. నువ్వు పనిచేస్తున్న దగ్గర ఎవరు? యేసు కుమారుడు. నువ్వు పనికెళ్తున్న చోట ఇతడు ఈమె ఎవరు అంటే యేసు కుమార్తె. అమ్మని చెప్పండి ఒకసారి. ఈరోజు నీ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరు, యేసులో ఉన్న గుణగానాలు ఏమైనా పరిశుద్ధపరచబడిన తోటగా నీ ప్రాంతంలో, నీ గ్రామంలో, నీ సంఘంలో కనపడుతున్నావా? నీ నోటిని అంతా బూతు మాటలు కదా. లోకస్తుల వలె నువ్వు ప్రవర్తిస్తే కుదరదు. నీ చేతిలో బైబిల్ ఎందుకు? నీకు సంఘం ఎందుకు? నీకు సహవాసం ఎందుకు? నీ నోరు ఇంకా కంపు కొడుతుందంటే
ఇంకా నీ జీవితంలో పాత మాటలు, పాత పద్ధతులు, పాత చూపులు, పాత ఆ యొక్క అలవాట్లు నీలో ఉన్నాయంటే యేసయ్య అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు నా రక్తం నీ మీద ప్రోక్షించబడుతుంది. ఆ తోటలో ఏ విధంగా ఆ కలువారి సిలువలో రక్తాన్ని చిందించానో ఇప్పుడు నా రక్తం నీ మీద చిందించబడుతుంది. ఇప్పుడు ఒక అద్భుతమైన పరిశుద్ధ పరచబడిన తోటగా నీ ప్రాంతంలో, సంఘంలో నువ్వు మారాలి. ప్రతి చోట క్రీస్తుని ప్రతిబింబింప చూపించాలి. క్రీస్తుని చూపించే పౌలుగా మారాలి నువ్వు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈ రోజున పౌలు, దైవజనుడైన పౌలు రాసిన పత్రికలు ఈ రోజున ప్రతి సంఘములో మారు మోగుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో, దేశంలో, పట్టణాల్లో, యావత్ ప్రపంచ దేశమంతా పౌలు గారిని గురించిన పత్రికల గురించిన ధ్యానం, ఆలోచన, ప్రకటన ఎందుకు బయలుదేరి అంటే పరిశుద్ధుడుగా మారాడు. నీ పేరు గురించి, నీ తీరు గురించి, నీ పరిస్థితి గురించి పక్కింటికి కూడా తెలియట్లా. ఒకవేళ తెలిసినా కానీ అదంతా తప్పుడు సమాచారం. ఏ సమాచారం? ఎర్రకాలువ దగ్గరికి పోతున్నారు. నిశ్రీ ఏమందిరా? అమ్మా ఏమందిరా? నిశ్రీగా మందిరానికి వెళ్తున్నావు. మళ్ళీ ఆ మందిరానికి వెళ్తుంది. ఏమో నోరు తెరిస్తే అంతా తుస్సు. ఒకసారి నా ప్రియ సహోదరి, ఈ రోజున నీ ప్రాంతంలో నిన్ను బట్టి నా దేవుడు ప్రత్యక్షం కావాలి. హల్లెలూయా చెప్పండి. అమ్మా ఒక్కసారి సహోదరి, నువ్వు ఆ ప్రాంతానికి, శాంతినగర్ పట్టణానికి వెళ్ళి నిశ్చయాగాపే మందిరానికి వెళ్తావు కదా, ఒక్కసారి మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయి అని ఎవరైనా నిన్ను పిలిచారా? పిలిస్తే నా దేవుడు నిన్ను పరిశుద్ధపరిచినట్లే. పిలిచారా? నీ ద్వారా ఒక ఆత్మన మందిరానికి వచ్చిందా? రాకపోగా, పిలవకపోగా నిన్ను గురించి దూషిస్తున్నారా? ఎందుకు ఆ మందిరానికి పోయేది? ఎందుకు దేవుని నమ్ముకోవటం? ఎందుకు బైబిల్ పట్టుకోవటం? ఎందుకు భక్తురాల్లాగా భక్తుడిగా కనపడటం ఎందుకని అంటున్నారా? యేసయ్య అంటున్నాడు, ఈ రోజు నుంచి ఆ కలువారి శిలువలో ఏ విధంగా ఆ తోట తడపబడిందో, యేసు నామములో నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటే ఆయన రక్తం ఈ పగలు నిన్ను దర్శించబోతుంది. ఈ పగలు నిన్ను దర్శించబోతుంది. క్రీస్తుకు పత్రికగా మార్చబోతుంది. ఇప్పుడు ఎవరైతే దూషించారో, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే చీచా అన్నారో వారి మధ్యలో క్రీస్తుని ప్రత్యక్షపరిచే పరిశుద్ధమైన తోటగా నువ్వు కనపడాలని దేవుడు ఈ పగలు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాకా నిన్ను చెడు చూపు చూశాను, ఇప్పుడు దాకా నిన్ను చీచా అన్నారు కదా, బాధపడదు. నువ్వు ఒక పరిశుద్ధ పరచబడిన తోటగా కనబడబోతున్నావు నీ సమాజానికి. ఆమె చెప్పు గట్టిగాను. నన్ను నీ రక్తంతో కడిగని చెప్పు. ఆయన కడుగుతాడు, ఆయన తడుపుతాడు. ఆయన రక్తం పరిశుద్ధమైంది. ఏ మనుషుడు మన జీవితాన్ని మార్చలేడు. యేసు ఒక్కడే మన జీవితాన్ని మార్చగలిగిన వాడు. నీ పిల్లల జీవితాన్ని మార్చగలిగిన, నీ విధి విధానం, నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు. నీ అపవిత్రమైన నీ శాపాన్ని కొట్టివేసి నీ తలరాతను మార్చగలిగిన వాడు యేసు తప్ప ఎవరు లేరండి. వాక్యం వింటున్నా ప్రియ సహోదరి, ఒక చిన్న మాట. అదేంటో తెలుసా? ఈరోజు ఒకవేళ నీ ప్రాంతంలో, నీ సంఘంలో, నీ సహోదరుల మధ్యలో ఒక మంచి పేరు లేకపోతే, క్రీస్తును నువ్వు ఇప్పుడు వరకు పరిచయం చేయకపోతే, యేసు అయ్యా నన్ను నీ రక్తంతో కడిగి పరిశుద్ధమైన తోటగా మార్చు. పరిశుద్ధమైన తోట ఏం చెప్తా తెలుసా? నేను పరిశుద్ధుడిని కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. పౌలు వలె చెప్తారు మీరు, నేను క్రీస్తుని పోలి ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తారు మీ ప్రాంతంలో. నేను అంటాను, ఇదిగో మీలో ఒక్కొక్కరు పౌరులు లేకపోతున్నారు. అదిగో మీ కళ్ళల్లో యేసయ్య పశ్చాత్తాపాన్ని కలిగిస్తున్నాడు. మీరు వెళుతున్న ప్రాంతంలో పౌలుగా ఉండబోతున్నారు. మీరు పని చేసే చోట పౌలుగా ఉండబోతున్నారు. పౌలు ఉన్న చోట దయ్యాలు కదిలిపోతాయి. పౌలు ఉన్న చోట రాత్రి గుండెలు కరిగిపోతాయి. పౌలు ఉన్న చోట పట్టణాలు కదిలిపోతాయి. యేసు శక్తి కలిగిన నామమునికి మహిమ కలుగునుగాక. రోజున దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన తోటగా మారాలి. నిజంగా ఆయన ఉన్న చోట పరిశుద్ధపరచబడదా? అద్భుతంగా పరిశుద్ధపరచబడింది.
కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధిలో మొదటిగా అక్కడ ఎవరును ఎప్పుడును ఉంచబడలేదు అన్న దగ్గరికే సబ్జెక్ట్ సరిపోద్ది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎప్పుడును ఎవరును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి కొత్త సమాధి ఎవరు లేరు. ఆ సమాధిలోకి ఎవరికి స్థానం లేదు, యేసుకు తప్ప ఎవరికి ఆ సమాధిలో నివసించడానికి ఎవరికి లేదు. ఐగుప్తి యొక్క ప్రజల గుడారాల్లో తొలిసూరి పిల్లల్ని ఎందుకు దేవుడు మరి ఆయన కీడు ద్వారా ఎందుకు సంహరించబడిందంటే, ఐగుప్తులు యేసుక్రీస్తు దేవుడిని ఆ దేవునికి మొదటి స్థానం ఇవ్వకనే వాళ్ళ తొలిసూరు యొక్క సంతానము సంహరించబడింది. అందుకే మోషేతో దేవుడు ఏమంటాడు తెలుసా? మోషే, మీకు పుట్టే గేదైనా పొటేలైనా పశువైనా మనిషి అయినా మొదట పుట్టేది నాకు సొంతం. ఎవరు అన్నా ఎందుకంటారు? మీకు మొదట మీకుండే స్థానాలు మీకుండే పద్ధతులు వేరు కదా. ఒకసారి నీకు మొదటిదిగా ఉన్నది, మొదటి స్థానం ఏదైనా ఉందంటే నేను ఆ జీవితంలో యేసు తప్ప, చెప్పండి, యేసు తప్ప. యేసు మొదట, తర్వాత నీ భార్య. యేసు మొదట, తర్వాత నీ భర్త. యేసు మొదట, తర్వాత నీ పిల్లలు. అల్లి చెప్పండి. యేసు మొదట నీవు ఆయనకి యేసయ్యకి మొదటి స్థానం ఇస్తే నీ భార్య నిన్ను విడిచిపెట్టదు. ఒకవేళ నీవు యేసుకు మొదటి స్థానం ఇచ్చినా కానీ నీ భర్త ఒకవేళ నిన్ను టార్చర్ పెడుతున్నాడా సైకోలాగా? అల్లు చెప్పు. అందరు ఉండరండి సైకోలు, కొందరు ఉంటారు సైకోలు. ఏంది ఎప్పుడు ప్రార్థన పరిచర్య, ప్రార్థన మందిరం అంటావేంటి? ఏంటమ్మా మేము భక్తి చేయట్లేదా? నువ్వేనా పెద్ద భక్తురాల్లాగా మా బయలుదేరావు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ అలాగ ఉంటే మొదట స్థానం ఏ సైకు నువ్వు ఇస్తే ఆ మాట్లాడే సైకో కానీ ఏసునాములు ఏసయ్య మార్చునుగాక. అంతమంది అంటారు, ఎప్పుడేంది శాతగానోళ్ళలాగా ప్రార్థన అంటావు, మందిరం అంటావు, పరిచర్య అంటావు, ఏంటి పాస్టర్ గారు పిలిచినప్పుడు వెళ్ళాలా అంటుంది ఒక్కొక్క అమ్మ. అందరు ఉండరు సైకోలు అమ్మలు, కొంతమంది ఉంటారు. కానీ నువ్వు మొదటి స్థానం ఒకవేళ నీ పరిస్థితి అట్ట అయి ఉంటే నేను చెప్పినట్లు మొదటి స్థానం యేసయ్యకి ఇస్తే నీ భార్యను నా దేవుడు మార్చునుగాక. నీ పిల్లలు మార్చలేదు కదా, మొదటి స్థానం యేసయ్యకి. ఆయన ఏం చేస్తాడో తెలుసా? మొదటి స్థానం ఆయనకిచ్చి ప్రయాణం చేస్తే, మొదటి స్థానం ఆయనకిచ్చి నువ్వు నడిస్తే తప్పనిసరిగా ఎర్ర సముద్రాన్ని రహదారిగా మారుస్తాడు. ఎరుకో గోళ్ళని ఏం చేస్తాడు? కూల్చేస్తాడు. సింహాల నోళ్ళు ఏం చేస్తాడు? ముప్పిచ్చేస్తాడు. అది ఎటువంటి గడ్డు పరిస్థితి అయినా కానీ మొదటి స్థానం యేసయ్యకి ఇచ్చారు. అందుకే ఈ సమాధిలో ఈ తోట మొదటి స్థానం ఎవరికి ఇచ్చిందో తెలుసా? ఈ తోట యేసయ్యకి ఇచ్చింది కాబట్టి పరిశుద్ధపరచబడినది. అద్భుతంగా చరిత్రలో నిలిచిపోయింది. పరిశుద్ధుడైన పౌలుగా మారిపోయాడు. పౌలు చరిత్రలో నిలిచిపోయాడు. ఈరోజు నా దేవుని సన్నిధిలో మొదటి స్థానం దేవుడికి. నీవు నీ పనికి మొదటి స్థానం ఇస్తున్నావా? సమయం ఎంత అవుతుందని గమనించి పెద్దలు కానీ నేను 10ంటికి వెళ్ళాలి, మొదటి స్థానం నా దేవుడికి ఇవ్వాలి. 10ంటికల్లా నేను దేవుని మందిరంలో కనపడాలి. ఈరోజు నేను ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, నా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని నువ్వు వస్తున్నావా? ఐగుప్తు ప్రజలు మొదటి స్థానం దేనికి ఇచ్చారో తెలుసా? బైబిల్ మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర శ్రేష్టమైన రథములు ఉన్నాయంట. హల్లెలూయా చెప్పు ఒకసారి. శ్రేష్టమైన రథములు, రౌతులు, ఒక ఉన్నతమైన సంపద ఉందంట. ఆ సంపదను ఆధారం చేసుకుని, ఆ రౌతులను ఆధారం చేసుకుని బయలుదేరారు ఎర్ర సముద్రంలోనికి. ఇజ్రాయేలు ప్రజలు పట్టుకుంటానికి బయలుదేరారు. కానీ ముందుకెళ్ళిన తర్వాత ఆ శ్రేష్టమైన రథాలు, ఆ గుర్రాలు, వారి యొక్క బలము, వారి యొక్క కండ, వారికి ఒక ఉద్యోగం ఏమైంది? మొత్తం మునిగిపోయింది, ఫినిష్ అయిపోయింది. దేవుడు అంటాడు, ఈ ఐగుప్తు ప్రజలు వీరికున్న ఉద్యోగానికి, డబ్బుకి, వీరికున్న సంపదకి, వీరికున్న పలుకుబడికి మొదటి స్థానం ఇచ్చారా?
నన్ను మర్చిపోయారు. అవి నాకంటే తక్కువే. ఆమెను చెప్పు. నీ ఉద్యోగం దేవుడి కంటే తక్కువే. 2 చేతులు హల్లెలూయా చెప్పు. నీ వ్యాపారం దేవుడి కంటే తక్కువే. హల్లెలూయా చెప్పు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు చూడు, నా తడాకు చూపిస్తాను. ఇప్పుడు ఈ రౌతుల ద్వారా, ఈ రథాల ద్వారా, ఈ గుర్రాల ద్వారా నేను మహిమను పొందబోతున్నాను. అయ్యా, ఎందుకంటే ఈ ఐగుప్తుని ఏలుబడి చేస్తూ వీరి జీవితాన్ని పతనం చేస్తూ డబ్బే శాశ్వతమని డబ్బును చూపిస్తున్న సాతాను, మరణపు ముళ్ళను విరిచి సిలువలో, కల్వారి సిలువలో సాతానును ఓడించిన ఒక్కొక్క దైవం యేసు ఒక్కడే. డబ్బు కంటే ఎక్కువైంది ఏందో చెప్పగలవా? ఇప్పుడు చెప్పు. ఇజ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్న ఐగుప్తుల యొక్క రథములను బట్టి, రౌతులను బట్టి యేసయ్య మహిమను తెచ్చుకున్నాడంటే, రౌతులారా, రథములారా, డబ్బా, ధనమా, ఈ లోకమా, నీకంటే నేను మించిన వాడిని రుజువుపరుచుకుని మహిమను పొందాడు యేసు. ఆమేన్ చెప్పు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఏమర్థం అవుతుంది? ఈ లోకంలో ఉన్నదానికంటే కూడా, ఈ లోకంలో ఉన్నవారి కంటే కూడా నాలో ఉన్నవాడు ఎందుకంటే మరి మీకు ఇందాక మధ్యలో షార్ట్ కట్లో చెప్పాను కదా, ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తాను. నా వెనక మీరు అనాలి, నాలో ఉన్నవాడు. చెప్పా, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో ఉన్నవాడు సర్వశక్తిమంతుడు. చెప్పండి, పౌలేమను నాలో ఉన్నవాడు. నా బంగారం గొప్పదని చెప్పట్లా, నా ఆస్తి గొప్పదని చెప్పట్లా. ఏం చెప్తున్నా? నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే, లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు మన యేసయ్య. మరి మొదటి స్థానం ఎవరికి? గొప్పవాడికా, లోకానికా? మరి ఆదివారం ఎక్కడికి పోతావు? ఈ వారం వచ్చావుగా, ఆదివారం ఎక్కడికి పోతావు? నీ సంపాదన గొప్పదైపోతుంది, నీ ఉద్యోగం గొప్పదైపోతుంది. యేసయ్య ఇచ్చే ఆశీర్వాదం కంటే కూడా నీ రాబడి గొప్పదైపోతుంది. ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు పరిశుద్ధుడిగా పిలువబడాలంటే, యేసుని, క్రీస్తుని లోకానికి, నీ బంధువులకు పరిచయం చేయాలంటే మొదటి స్థానం యేసయ్యకి. ఆమేన్ చెప్పండి. నేను వాట్సాప్లో పెట్టాను, మీరు విన్నారా? ఎంతమంది విన్నారో? వాట్సాప్ చూసిన వాళ్ళు ఒక పెద్దవని ఒక బ్రదర్ అడుగుతున్నాడు, విన్నావమ్మా? ఏమమ్మా, 1వ తారీఖు వస్తుంది, రేపు ఒకవేళ ఆదివారం పింఛన్ ఇస్తారని అధికారులు నీ ఇంటికి వచ్చి పిలిస్తే ఆదివారం కాదని పింఛను పోతావా, మందిరానికి వస్తావా అని అడిగాడు. ఆ పెద్ద ఏమేమో తెలుసా? నేను పింఛనుకు పోను, మందిరానికి వెళ్తాను. 4,000 ఒకరోజు పోతే ఏమైంది? ఒక ఆదివారం పోతే ఏమైంది? 4,000 కదా. పోరాదు, ఒక వారం ఇటు పోరాదు, పోండి. మందిరం చూడకపోతే ఏమైంది? పోరాదు. వాడు 4 అని కాక ఎంత ఇస్తే ఏమైంది? ఖచ్చితంగా నేను మాత్రం ఆదివారం పోతాను నా దేవుని మందిరానికి. హల్లెలూయా. ఒకవేళ సాతానుడు ఆ 4,000 ఇచ్చి నేను తినకుండా రోగం పెడితే ఆదివారం కాదని వెళ్తాను నేను. సాతానుగాడు నన్ను ఆదివారం ఈ పింఛను ద్వారా లాగేసుకొని ఆ డబ్బు నా చేతికిచ్చి నేను అనుభవించకుండా ఆదివారాన్ని నేను పోగొట్టుకున్నాను కాబట్టి వాడి డబ్బును పెట్టి ఆ డబ్బు ద్వారా నేను అనుభవించకుండా, నేను ఆనందంగా ఉండకుండా, ఒకవేళ సాతాను నన్ను ఓడించి బాధ పెట్టించి వాడిచ్చే డబ్బులు కూడా నన్ను వాడుకొనియడు. ఆ సంగతి నాకు తెలుసు. పింఛను కాదు ముఖ్యం, నా దేవుని మందిరం ముఖ్యం. పోతే పోయిన 4,000 నా ప్రభు ఇచ్చే 4 కాలాలు ఆయన ఇచ్చే ఆశీర్వాదం చాలు. కొట్టు చప్పట్లు. ఎవరామా? కన్నాలు తిరిగినామా కాదు, వయసున్నామా కాదు, ఒక ముసలాం అంటుంది. వయసు వాళ్ళకి సిగ్గు రావాలి ఈ మాటను వింటే. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. దేవుని మందిరం కంటే, దేవుని సన్నిధికి మొదటి స్థానం కంటే నీకు నాకు ఎక్కువైంది ఏది ఉండకూడదని ఈ మాట చెబుతున్నాను. హల్లెలూయా చెప్పండి.
నిజంగా ఆత్మీయ రోషం ఉన్నోళ్ళు, భౌతిక రోషం చాలామందికి ఉంటుంది. మాకుండే రమేషులు మాకుంటాయి, ఏంటంట ఆదివారం రా. ఈ రోసానికి ఏం తక్కువదు, ఏం పనికి మాలిన రోసం ఈ రోసం. హల్లెలూయా చెప్పు. నీకే రోసం ఉండాలి తెలుసు. ఒక ముసలాం ఉంది, ఇంకోటి కూడా పెట్టినా, మీరు చూసిన రోజు లేదు, టైం అయిపోయింది. ఒక ముసలాం కట్టెపట్టుకుని 4 కిలోమీటర్లు నడిచి వస్తుందంట దేవుడు మందిరానికి. ఒక్కళ్ళు కూడా హల్లెలూయా చెప్పాల. ఆమెకు శరీరం సహకరించడం లేదు. హల్లెలూయా. యాడ దొరుకుతాయి అంటే నేనేది ఎతకట్లా, నాకేం అది పది కాదు. యేసయ్యే చూపించాడు, పెట్టరా కాస్త లెగుస్తుంది సంఘం పైకి. హల్లెలూయా హల్లెలూయా చెప్పు. అది దెబ్బ. హల్లెలూయా మంచిది. కాస్త సంఘం పైకి లేస్తుంది, ఉద్యమం ఆధ్యాత్మికమైన రోషం పుట్టాలి. హల్లెలూయా. ఒక ముసలామా 4 కిలోమీటర్లు దేవుడి మందిరానికి పరిగెత్తుకుని వస్తుందంటే యేసయ్యకి మొదటి స్థానం ఇచ్చినట్ట, వెనక స్థానం ఇచ్చినట్ట? మరి మొదట నేను ఇచ్చానన్న, ఇప్పుడు వెనకబడిపోయానంటే నీ భక్తి ఎటువంటి భక్తి? చంచలత్వం భక్తి. నీ భక్తి ఒకప్పుడు మేము నడిచి వచ్చామన్నా, ఒకప్పుడు ఎరగదీశామన్నా, ఒకప్పుడు పోజులు ఇచ్చామన్నా. ఏమైంది ఈ పోజులు? కాలేబు అంటున్నాడు, ఆనాడు ఏ బలం ఉందో ఈనాడు కూడా నా ప్రభుని ఆరాధించడానికి, ఈనాడు కూడా నా ప్రభుని స్తుతించడానికి నా కుటుంబానికి ఆ బలం ఉంది. హల్లెలూయా చెప్పండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా యేసయ్యను వెంబడించే ఆధ్యాత్మికమైన బలం, యేసయ్య కొరకు ఎదురు చూస్తే నూతన బలము నా దేవుడు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఇంకో మాట చెప్పి ముగించమంటావా? ఎన్ని మాటలు? మొదటే నీరు కట్టిన తోట, రెండోది పరిశుద్ధపరచబడిన. నువ్వు పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా క్రీస్తుని నీ ప్రాంతములో, నీ సంఘంలో చూపించాలంటే ఏ స్థానం ఇవ్వాలి దేవుడికి? వెనక స్థానమా, మొదటి స్థానమా? అది గుర్తుపెట్టుకో. ఇప్పటి నుంచి ఒకవేళ ఈలేదేమో, ఇప్పటి నుంచి ఇవ్వటానికి సిద్ధపడు. నా దేవుడు నీ కుటుంబాన్ని విప్లవాత్మకంగా మార్చునుగాక. నీ పరిస్థితులన్నీ మారిపోవునుగాక. శాపం నిన్ను వెంటాడుతుంది కదా, శాపం కొట్టివేయబడి ఆ పరిశుద్ధుని రక్తములో జీవం ఉంది. నిశ్చీవం తొలగిపోయి నిశ్చయముగా జీవాన్ని నా దేవుడిచ్చునుగాక. అలా చూడండి. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపు కంటే 1000 దినముల కంటే శ్రేష్టం. మిసుగామక్కండి. బాప్తీసం తీసుకొని మిసుగాకూడదు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి. ఆ రోజు నీటిలో దిగి ప్రమాణం చేసావు కదా, ప్రతి వారం వస్తానయ్యా, వారం వస్తాను, నన్ను తొందరగా ముంచి మునిగితివి లెగుతివి. ఆదివారం 2 వారాలు వచ్చివి, 3వ వారం కనపడకపోతే ఏంది నీ సంగతి? హల్లెలూయా చెప్పండి. అదేమనంటే ఆటో దొరకదన్నయ్య, డబ్బులు లేవు అన్నయ్య. నీకు డబ్బులు లేవు కదా, నీకు కిలో ఏట మాంసం తెచ్చుకుంటానికి మాత్రం డబ్బులు దొరుకుతాయి. చెప్పు ఒకసారి. ఏమి నవ్వుతున్నావు అక్క ఇట్టిట్ట? ఏమండి ఏట మాంసం కేజీ ఎంతో చెప్పండి అన్న ఒకసారి. ముగిస్తాను ప్రసంగం. 900? 1000 రూపాయలైనా దాన్ని దుంపదగా కొని తీసుకొచ్చి పెడతావు నువ్వు. హల్లెలూయా చెప్పండి. అది దగ్గర చుట్టంగా దూర చుట్టం వచ్చినా కానీ 1000 రూపాయలు ఖర్చు పెడతావు. కానీ దేవుడి మందిరానికి రావటానికి అన్నయ్య 100 రూపాయలు 50 రూపాయలు ఉన్నాయన్న సరిపోవని రాలేదన్నయ్య. అబ్బా ఎంత జగన్నాథకు సూత్రధారివమ్మ నువ్వు. నీకంటే జగన్నాథ సూత్రధారి ఆయన యేసయ్య. హల్లెలూయా చెప్పు. నువ్వు పెద్ద మాయవంటే నీకంటే ఆయన గొప్ప. నిన్ను ఎలా చేయాలో బైబిల్ ఏమంటుంది తెలుసా? మనుష్యుడా మోసపోకు, దేవుడు ఎక్కిరింపబడడు, జాగ్రత్త. నువ్వేమంటున్నావు తెలుసా? అవసరమైతే మోసం తెచ్చుకోవటానికి 1000 రూపాయలు ఉంటుంది, దేవుడి మందిరానికి రావడానికి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. 100 రూపాయల దగ్గర నువ్వు వెనకాడుతున్నావు అంటే ఎవరిని ఎక్కిరించినట్టు చెప్పండి? ఎవరిని ఎక్కిరించినట్టు? దేవుణ్ణి ఎక్కిరించినట్టు. అదేమనంటే అసలు అన్నయ్య అసలు జరగట్లేదు అన్నయ్య. మరి వచ్చిన లక్షలు ఏం చేసావు? పత్తి మీద వచ్చినాయి కదా, మిరప మీద ఒక 5 లక్షలు వచ్చినాయిగా, మొక్కజొన్న మీద వచ్చాయిగా 7 లక్షలు. హల్లెలూయా చెప్పు. ఎవడు చెప్పారా? వాడు పాస్టర్ గారికి ఎవడో చెప్పినట్టున్నాడే. వాడు అంతు తెలుసుకోవాలి. ఎవడో చెప్పాడే. అసలు నా గురించి ఎందుకంటే వాడికి ఎవరు వాడు చెప్పినారే? నువ్వే చెప్పుంటావు. ఎందుకంటే నువ్వు పాస్టర్ గారికి దగ్గర అయిపోయావు. ఇప్పుడు మేము కొంచెం దూరంగా ఉన్నావు, నువ్వు దగ్గర అయిపోయావు. ఎవరైతే దైవ సేవకులకు దగ్గర ఉంటారో, ఎవరైతే దేవుడికి దగ్గర ఉంటారో వారి మీదే టార్గెట్ పెడతారు. వచ్చిందా మా అత్తయ్య? తెలుసుగా నాకు వచ్చింది, ఎందుకంటే మాకు ముందుగా చెప్పడానికి వచ్చింది.
నీ గుట్టంతా నీ చెత్త అంతా వినటానికి పాస్టర్ ఇక్కడ లేడు. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ చెప్పినా కానీ ఏం చేస్తావు తెలుసా? ఎంతసేపు అన్నయ్య 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 ఎంత ఘోరం జరిగిపోయింది అన్నయ్య, ఇటు చేస్తుంది అన్నయ్య, అటు ఉంటున్నాడు అన్నయ్య అని చెబుతారా? అంత సీరియస్గా చెప్తారా? సింపుల్గా నేనేం చేస్తాను తెలుసా? నువ్వు అంత సీరియస్గా చెప్తే సింపుల్గా నేను ఏం కంగారవడా, మాకు ప్రార్థన చేస్తా అంట. నువ్వు ఎంత సీరియస్గా చెప్పావు, ఎంత భారంతో చెప్పావు. నేను ఎందుకు అట్లా చెబుతానంటే ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. వాక్యం ఇటు నా ప్రియ సహోదరి, మొదటి స్థానం క్రీస్తుకి ఇవ్వండి. హల్లెలూయా చెప్పండి. మంచిది. మూడో మాట చెప్పి నేను ముగిచేస్తాను. మొదట నీరు కట్టిన తోట, రెండోది పరిశుద్ధపరచబడిన తోట, మూడో తోట శుద్ధీకరించబడిన తోట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ యేసు ప్రభు గెత్సేమనే తోటకి వెళ్ళాడు. ఆ తోటకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? హలో నాయన, స్తోత్రం నాయన, హల్లెలూయా స్తోత్రం. ఏందో వీళ్ళు హల్లెలూయా అనమంటారు, ఎప్పుడు ఏందో స్తోత్రం అనమంటారు. ఇట్ట కాదు ఆయన ప్రార్థన చేస్తుంది. బైబిల్లో రాయబడింది, ఆయన చెమట రక్తముగా కారునంతగా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పు గట్టిగా. హల్లెలూయా. చెమట రక్తముగా కారునట్లుగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. ఆ కన్నీరు ప్రార్థన, ఆ కన్నీరు ఆ తోటంతా తడపబడింది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. శిశువులను తీసుకెళ్ళాడు, ఆయన వెళ్ళాడు. మొత్తానికి శిశువులు ఏం చేస్తానో తెలుసా? నిద్రొచ్చి అబ్బా ఎప్పుడు ముగిస్తాడు, 1 గంట అవుతున్న ముగిట్లేదు ప్రార్థన అని పక్కన కూర్చొని పేతురు దగ్గరికి వచ్చి, పేతురా ప్రార్థన చేసుకోవట్లేదు ఏందబ్బా అని అడిగితే, శరీరము సహకరించటం లేదయ్యా, ఆత్మ అయితే సిద్ధంగా ఉంది కానీ శరీరము సహకరించడం లేదు బాబు. నాకు కూడా ప్రార్థన చేసుకోవాలి, నాకు కూడా ఉద్యోగంగా ఉండాలని ఉంది కానీ సహకరించటం లేదు బాబు అంటే, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దీవించును కాకని మరలా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. శిశువులు ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ తోటలో ప్రార్థన చేస్తుండగా ఈలోగా సాతాను సంబంధించినటువంటి కుమారుడు యోధా ఇస్కరీతు బంటులను తీసుకొని అధికారులు తీసుకొని రోమా ప్రభుత్వంతో ఆ తోటలో ప్రత్యక్షమయ్యాడు. మీరు చదువుకోండి. 18 యోహాను సువార్త మన 18, 24, 26, 27 తర్వాత చదవమన్నప్పుడు చదువు 18, 26, 27 అట్ట పెట్టుకోండి. ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నేను చదవమన్నప్పుడు టక్కుని చదవాలి. విషయం ఏంటంటే, వచ్చాడా రోమా ప్రభుత్వం, వచ్చాడా సైనికులు వచ్చారా? నజరేయుడైన యేసు ఎక్కడ అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేనే నజరేయుడైన యేసుని బంధించండి. నేనే అన్నప్పుడు పడిపోయారు, దమామని పడిపోయారు. హల్లెలూయా చెప్పు ఒకసారి. నేనే అని అన్నాడు, దమామని పడిపోయారు. ఎందుకంటే ఆయనలో నేనే అంటే ఇంకా ఎవడైనా మనుషులు నిలబడగలుగుతాడా? దమామని పడిపోయాడు. అట్లాగా 2 సార్లు 3 సార్లు ఆయన గొప్పతనాన్ని బయలుపరుచుకొని చివరికి నేనే అనేటప్పుడు అక్కడ ఏం చేశారు తెలుసా? నేనే అంటావా అని చెప్పి యేసుని పట్టుకోబోదామని అలా పట్టుకోబోతాడు. ఇలా పోయి పట్టుకుందామని పోయాడు, పట్టుకోలా. ఈ లోపల కత్తి తీసిండు మన అన్న. ఎవరా అన్న? చెప్పు, గట్టిగా చెప్పు. నేను నిద్రపోయాలు చెప్పట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఏంది యేసయ్యని పట్టుకుందామని బయలుదేరేవారు నువ్వు? ఏంది ఈ తోటలో ప్రార్థన చేసే తోటలో యేసు ప్రభువును పట్టుకుంటానికి నువ్వు బయలుదేరావా అని వరలో నుంచి ఏం తీశాడు? కత్తి తీసిండు. తీసి ఒకటే ఒక నరుకుడు. ఏమి నరికిండు? చెవు నరికి పడేసాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒరే పేతురు, నీకంత దుడికెక్కురా. చెవులు కాళ్ళు చేతులు నరకటం కాదురా, హృదయము నరకబడాలి. పిచ్చోడా, నీ సేవది
నా సేవ ఏదో తెలుసా? నేను పట్టుకున్నానంటే అద్భుతమైన నరుకుడు ఉంటుంది. అది వాక్యమనే నరుకుడు. హల్లెలూయా. హృదయమనే కఠినమనే హృదయం, పాపిష్టి హృదయం, పాపిష్టి బ్రతుకును, పాపిష్టి మనిషిని నిశ్చయముగా వాక్యం అనే కటకం ద్వారా, నా పరిచర్య ద్వారా, నా ప్రేమ ద్వారా, నా సాత్వికం ద్వారా, నా యొక్క సహనం ద్వారా ఈడు నా మీద నన్ను పట్టుకుంటానికి వచ్చాడు, నన్ను అపకారం చేయాలని వచ్చాడు. ఈడు ఇప్పుడు నాకు శిశువుడుగా మారిపోతాడు, ఇప్పుడు నాకు పత్రికగా మారిపోతాడు. వీడు కత్తిని ఉపయోగించు. కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే చెప్పండి. మరి కత్తితో రాజ్యాన్ని జయించిన వాళ్ళు, రాజ్యాలు సంపాదించుకున్న వాళ్ళు, మూటలు కట్టుకున్న వాళ్ళంతా ఏమైపోయారు? అన్ని రాజ్యాలు కూలిపోయాయి. యేసు రాజ్యం ఒక్కటే నిలిచి ఉండేది. చెప్పమంటారా ముగించమంటారా? వాక్యం చెప్పమంటారా ముగించమంటారా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. అసలు ఆయన చేసే పరిచర్య వేరు, మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. వినండి, ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒరే పేతురు, నా మాటిని నరుక్కుంటా పోతే ఇంకెవరు ఉండరురా, నరకకూడదు అని చెప్పి తెగబడిన చెవిని ఏం చేశాడు? పైకి తీసుకొని చెవిని అలా అంటించితే వాడు ఏమైపోయాడు తెలుసా? ఆ రక్తం గారుతున్న సైకుడు రక్తం కనపట్లే, ఇంకా కొట్టు రక్తం కనపట్ల. తెగబడిన చెవు మరలా వచ్చి అతికింది. వాడు వెంటనే కొట్టు, యేసయ్యను పట్టుకుందామని వచ్చిన వాడు యేసయ్య పాదాల దగ్గర పడిపోయాడు. కొట్టు యేసు నామములో. నీ కుమారుడు మారాలి అంటే, నీ పిల్లలు మారాలి అంటే కన్నీటి ప్రార్థన అవసరం. హల్లెలూయా. పేతురు కూడా దెమ్మ తిరిగిపోయింది. అరే, ఏసైని పట్టుకున్న ఏసైకి మేలు చేద్దాం అనుకుంటే ఏనైంది? చెవునంటిచ్చారు. ఏంటంటే ఆయన అన్నాడు, ఒరే ఇప్పుడు నేను చెవునంటిచ్చాను రా, ఇప్పుడు వీడు శుద్ధుడుగా మారిపోయాడు. ఏం జరిగింది? తోటలో శుద్ధీకరణ జరిగింది. వాడి హృదయం ఏమైపోయింది? అప్పుడు దాకా యేసు ఎవరు? నేను పట్టుకోవాలి, బంధించాలి, సిలువ వేయాలి, అతన్ని పట్టుకోవాలి. ఆయన ఎవరు? మా దేవుడి కంటే గొప్పడా? అది ఇది అన్నోడు ఏమైందంటే వెంటనే మోకరించటం. హల్లెలూయా చెప్పు. ఏమైంది? బలమైన శుద్ధీకరణ. యేసయ్య చెమట రక్తముగా మారునంతగా ఆ తోటలో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ తోటలోనే మనోడు కొంచెం బిల్డప్లు కూడా కొట్టాడు. ఎవరు? పేతురు అన్నానండి. ఏమన్నాడు తెలుసా? అబ్బాయి ఇప్పుడు నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను, ఇంకాసేపట్లో నన్ను సిలువ వేయటానికి వచ్చి కొంతమంది వచ్చి నన్ను పట్టకపోతారు, కాపరి పట్టబడతారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి. పేతురు నువ్వేం బాధపడమాకరా, ప్రతిదానికి నువ్వు కలవరం ఎక్కువ. రోజులు ముచ్చటది బల్లారాధన రోజే, తర్వాత వారం యేసు ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా జీవిస్తావు. అప్పుడు కొక్కరకో ఏమంటది కోడి? అది అర్థమైంది మీకు సబ్జెక్టు? హల్లెలూయా చెప్పండి. అయ్యో నేను వెళ్తున్నాను రా, ఇది పరిస్థితి అంటే ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా నాకు అనవసరం. ఎవరు నిన్ను విడిచిపెట్టకపోయినా నేను నిన్ను మాత్రం విడవనంటే విడవను. ఎటువంటి పరిస్థితి, నువ్వు సిలువుకి ఎక్కినా సిలువుకి వచ్చేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దెబ్బ కొడితే నేను దెబ్బ తింటాను, నీతో నేను ఉంటాను. ఏమనుకుంటున్నా భక్తి గురించి? ఏమనుకుంటున్నావు? నేను నిలబడలేను అనుకుంటున్నావా? నేనేదైనా చేయగలుగుతాను అని ఏమయ్యాడు తెలుసండి? ఆయన ఏమన్నాడు తెలుసా? పేతురా నీవు నన్ను ఎరగవని ముమ్మార్లు బొంకెదవు, నన్ను నాకెవరో తెలియదు, యేసు ఎవరో తెలియదని చెప్తావయ్యా అని అంటే, అవునా, అది జరగని పని, అది జరగదు అని అంటే, రేపు ఉదయం కల్లా కోడి కూయక మునిపే
యేసు ఎవరో తెలియదని చెప్తావు. నిజంగానే అయ్యా అలాగ మాట్లాడకుండా, అలాగ ప్రవర్తించకుండా చిన్న ప్రార్థన చేయ్యా, నీకు నేను దూరం కాకూడదయ్యా. అల్లు చెప్పండి. ఒకవేళ నేను అతిశయిస్తున్నామో, నేను గర్విస్తూ నేను పెద్ద భక్తుని అనుకుంటున్నానేమో, కాదయ్యా, నేను నిలబడాలి, నీ కొరకు అంతవరకు కనపడాలి, నన్ను కడుగయ్యా, ఈ అతిశయం పోయేటట్లు కడుగయ్యా అని ఒక్కసారి ప్రార్థన చేయమని అడుగుంటే బాగుండేది. అడగల. హల్లెలూయా చెప్పు. ఈయనేమన్నాడు తెలుసా? చివరికి యేసు ఎవరో నాకు తెలియదు అన్నోడు, యేసు ఎవరో తెలియదు అన్నోడు యేసుని గురించి చెప్పగలడా? చెప్పమ్మా, నువ్వు చెప్పు. యేసు ఎవరో ఒక చిన్న అమ్మాయి వచ్చి, హలో మ్యాన్, వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ పీటర్. జీసస్ నీకు తెలుసా? జీససా? ఆ మాట నేను ఎప్పుడు వినలేదే అన్నాడు. అప్పుడు ఏమైంది? కోడి కూసింది. హల్లెలూయా చెప్పండి. మర్చిపోయి తెలియనన్నాడు దేవుడు సేవ చేస్తాడా? దేవుడి కొరకు వాడబడతాడా? ముందేమన్నాడు అక్కడ? యేసయ్యతో ఏమన్నాడు? నిన్ను నేను విడువనన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే నాకెవరో తెలియదు అంటున్నాడు. నిన్ను విడువనన్నవాడు మరి కడగబడాలిగా, కడగబట్టడానికి ఇష్టపడలా. ఆయన అతిశయిస్తున్నాడు. ఎవరు ఎట్టో అయితే ఏమైంది, నేను నిన్ను విడిచిపెట్టను అంటాడు. అతిశయం. నేనొక్కనే భక్తుణ్ణి. హల్లెలూయా చెప్పండి. ఎంత అతిశయపడుతున్నాడు తెలుసా? ఈ అతిశయంతో ఆయన కడగాలనుకుంటున్నాడు. కడిగి పేతురుని వాడుకుందాం అనుకున్నాడు. అయితే పేతురు గర్వించాడు, అతిశయపడ్డాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, విషయం ఏంటంటే యేసయ్యకి దూరం అయిపోయాడు. యేసయ్యకి దూరం అయిపోయాడు. గర్వించాడు. ఎంత గర్వం అంటే నేనంత జరుగు. నాకు తెలిసిన సమాధానం అమ్మ ఒక ఆమె ఉండేది మా ఊర్లో, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు. హల్లెలూయా చెప్పండి. జరుగు, ఆటోలో నేను ఒక్కదానే కూర్చోవాలి. హల్లెలూయా చెప్ప. 2 చేతులైతే. ఎందుకంటే స్పెషలిస్ట్ నేను. ఎవరు తెలుసా? నేను ఆ సంఘానికి నేను స్పెషలిస్ట్. నాకేంది, నేను వస్తే ఏంది 10ంటికి వచ్చింది ఆటో కదిలే టయానికి వచ్చి జరుగుతావా లేదా? నా గుండె అయితే పలిగిపోయింది. అప్పుడప్పుడే రక్షణ పొందుకు నేను అన్యుణ్ణి, నేను కిట్టేంటిని కాదు, నేను అన్యుణ్ణి. నేను ఒక్కసారి నా గుండె పలిగిపోయింది. ఏంది ఈ రుబాబు? పాడు ఆటో అసలు ఎక్కడ, నేను పోండి, మీరే పోండి అని ఈ సమాధానమమ్మ అన్నది. ఈ సమాధానమమ్మ పేరేం పేరు? సమాధానమే లేదు. ఈలోగా ఇంకొక ఆమె వచ్చింది, చింతలమ్మ. ఆ చింతలమ్మ ఏం చేస్తుందో తెలుసా? ఆమె వచ్చినప్పుడే ఆటో కదలాలి, లేకపోతే ఎదవ సచ్చినోళ్ళు సాతన గుంపు ఎప్పుడు పోతుంది. నేను ముందు పోవాలనుకుంటున్నాను. ఎప్పుడు ముందు? 10ంటికి ఆరాధన అంటే 10:30కి వచ్చి ఆటోలో కూర్చొని ఆమె వచ్చేసరికి అందరు నిండిపోవాలి, కదలాలి. ఆమె ఒక మేడం. హల్లెలూయా చెప్పండి. ఆమె ఒక మేడం. ఎందుకంటే ఆమె రాగానే కడపతే ఎందుకంట అడిగిపోయి చప్పట్లు కొడతారుగా, అడిగిపోయి ఏదో ఎరగతిస్తారుగా, ఎందుకు ఆలస్యపోయి ఏం చేస్తారంట అంటది. ముందు వచ్చిందే ఏమో ఆలస్యం. హల్లెలూయా చెప్పండి. ఆలస్యంగా వచ్చి రుబాబు చేస్తుంది. ఇంకెట్లాంటి వాళ్ళ సంఘం పాగుపడిద్దా, పాడైపోద్దా? చెప్పండి. ఎవడైనా ఆటో ఎక్కుతాడండి, ఎవడైనా మారుతాడండి. వీళ్ళు వాడబడే వాళ్ళ దేవుని కొరకు, దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళని పాడు చేసేవాళ్ళ. చెప్పండి. నాకైతే బాధ అనిపించి ఏంది ఇట్టున్నారు ఏంది అనిపించింది. నాకు భయం పుట్టింది. వాళ్ళు ఎందుకు నేను ఇప్పుడు చెబుతున్నారంటే, నేను పెద్ద గొప్ప భక్తుణ్ణి, నేను పెద్ద గొప్ప భక్తురాలని అనమాకండి. పేతురు కూడా ఇలాగని చివరికి ఏమైపోయాడు తెలుసా? ఆయన ఎవరో ఆయన అంటాడు, ఈ పరిస్థితి, ఈ గర్వం యేసు నామంలో కడగబడాలి. కడగబడితే వాడబడతావు. ఇంక చివరికి మూడోసారి ఏమన్నాడు తెలుసా? ఎవరో వచ్చి ఒక ఆయన అడిగాడు, పేతురు
యేసు ప్రభుతో ఉన్నావు కదా అని అంటే, నేనా ఎప్పుడు చూశాను? అదే ఆ గెత్సేమనే తోటలో యేసుతో కూడా నువ్వు ఉన్నావు కదా, ఆ తోటలో ఉన్నావు కదా. చదువు ఆ మాట, చదువు ఆ మాట. పేతురు ఎవని చెవి తెగ నరికెను, వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడు వచ్చి, నీవు తోటలో అతనితో కూడా ఉండగా. చెవి ఎక్కడ నరగబడింది చెప్పాలి నువ్వు. చెవి ఎక్కడ నరగబడింది? తోటలోనా బజాట్లోనా? చెప్పండి. సబ్జెక్ట్ ఏంది ఈరోజు? తోట. చెవి ఎక్కడ నరగబడింది? ఇప్పుడు చదువు నాన్న. పేతురు ఎవరి చెవి తెగ నరికెను, వాని బంధువును. వాడు బంధువు ఎవరైతే చెవు నరికాడో ఆ చెవు నరికిన బంధువు మాట్లాడుతున్నాడు. ఏ పేతురు, ప్రధాన యాజకుని దాసులలో ఒకడును, నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా? నీవు తోటలో కూడా అతనితో ఉన్నావే, ఆ నజరేయుడైన యేసుతో ఉండటం నేను చూడలేదా? ఆ తోటలో ఉన్నప్పుడు నేను చూడలేదా? పేతురు, ఆ తోటలో ఉన్నావు కదా, ఆ తోటలో ఉన్నావు కదా, నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేనెరుగనని మరి ఒకసారి చెప్పాను. వెంటనే కోడి కూసెను. ఓకే, కోడి కూసిందా? ఇప్పుడు ఏడ కూడా ఒక కోడి కూసింది చూడు. లూకాసు వార్త 22 శుద్ధీకరించబడిన తోట ఇక్కడ బయలుపరచబడింది చూడు. ఇక్కడ బయలుపరచ లూకాసు వార్త 22 60 62. లూకాసు వర్తమానం 22వ అధ్యాయము 60 62. అందుకు పేతురు పోయి నీవు చెప్పినది నాకు తెలియదా? నువ్వు చెప్పిన మనిషి నాకు తెలియదురా బాబు, నువ్వు వచ్చేది నన్ను అడుగుతున్నావేంటి? అతడు ఇంకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను త్వరగా పాస్టుగా ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపల లోపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. హల్లెలూయా చెప్పండి. ఏం చేశాడు? ఏడ్చెను అనండి. ఏడ్చాడంటే పశ్చాత్తాపడ్డాడు లేదా? ఏడుపు అంటే ఏంది? ఆ పాత్ర శుద్ధీకరించబడిన పాత్రగా మారిపోయింది. పేతురు ఏమైపోయాడు ఇప్పుడు తెలుసా? శుద్ధీకరించబడిన తోటగా మారిపోయాడు. హల్లెలూయా చెప్పండి. రాత్రి శుద్ధీకరణకి ఎంతమంది రాలేదు మీరు? శుద్ధీకరణ అంటే మీకు లెక్కలేదు కదా. దేవుడు మాట అంటే దేవుడు అంటే లెక్కలేనట్టుంది మీకు. నేనేం చేయను, ఇప్పుడు బల్లా ఇస్తా. దేవుని కట్టడలో మీరు విడవద్దు. ఒకవేళ మీకు తెలియకపోయి ఉంటే శుద్ధీకరణ గురించి, ప్రతి నెల బల్లారాధనకు ముందు రాత్రి 7 గంటలకి శనివారం శుద్ధీకరణ కూడిక జరుగుతుంది. మీరు వస్తే కడగబడతారు. కడగబడ్డవాడు కడగబడకపోతే కంపు కొడతాడు. కడగబడకపోతే కంపు కావాలా, కడగబడాలా? కడగబడాలి. నేను అన్నయ్య అన్నోళ్ళు ఒకసారి చెప్పండి. నేను ఒకటి ఇక్కడ ₹1 మాట చెప్పనా? కడగబడ్డవాడు యేసు నామములో వాడబడతాడు. కొట్టు ఇప్పుడు చప్పట్లు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు మిమ్మల్ని లేపుతానులే, కంగారు పడమాకండి. అయిపోయింది, ప్రసంగం అయిపోయింది. కడగబడ్డాడు. ఎట్ట కడగబడ్డాడంటే యేసయ్య చూశాడు, కన్నీరు విడిచాడు, పశ్చాత్తాపడి యేసు నామములో పేతురు కడగబడ్డాడు. కడగబడిన పేతురు ప్రసంగిస్తుంటే ఎలాగ వాడబడ్డాడు తెలుసా? 3000 మంది ఒక్కసారిగా బాప్తిసం పొందారు. కొర్నేలు ఇంటిలో జీవము కలిగిన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రకటిస్తున్నప్పుడు మహిమాన్వితుడైన పరిశుద్ధాత్మ దేవుడు బలముగా అగ్నితో కూడిన అభిషేకంతో అన్ని జనుల మీదకి అభిషేకం దిగి వచ్చినది. కడగబడిన వాడు వాడబడతాడు. ఓ సహోదరి, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నావు. నీవు శుద్ధీకరించబడితే, ప్రతి శనివారం బల్లారాధనకు ముందు శుద్ధీకరించబడితే నీ ప్రాంతంలో ప్రభు కొరకు నిశ్చయముగా వాడబడతావు. ప్రభు కొరకు వాడబడతావు. అది సత్యం. నేను గొప్ప, నేను అది ఇది అని అంటే
నువ్వు అట్టనే ఉంటావు, నువ్వు క్రైస్తవుడివే. ఆ గెత్సేమనే తోటలో బిల్డప్ కొట్టాడే పేతురు. బిల్డప్ కొడితే ఏం వెలిగింది? కుక్కరుకో అని కోడి కోత వెలిగింది. కడగబడిన తర్వాత ఏం వెలిగింది తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవాలయంలోకి వెళ్తున్నాడు. పేతురు యోహాను దేవాలయంలోకి వెళ్తున్నారు. ఈలోగా పుట్టినది మొదలుకునేవాడు ఆ కుంటివాడంట. అయ్యా, మీరు వైట్ వేసుకుని మందిరంలోకి వెళ్తున్నారు, మీ దగ్గర వెండి బంగారాలు చాలా ఉంటాయి, భవతి భిక్షాను దేవి అని అడుగుతున్నాడు. పేతురు ఏమన్నాడు తెలుసా? మా దగ్గర వెండి బంగారం లేవు, కానీ మా దగ్గర యేసయ్య ఉన్నాడు, యేసు నామములో లే. వాడికి 2 కాళ్ళు వచ్చాయి. ఎగురుకుంటా దేవాలయంలో పోయాడు. ఆరాధన చేస్తున్నారు యేసయ్యని. సప్పిడి దెబ్బలు కొట్టాం. మరి ఈ రోజు నుంచి కడగబడాలనుకుంటున్నారా? కడగబడాలయ్యా. ప్రతి శుద్ధీకరణ కూటానికి వచ్చి మేము కడగబడతాం. వేషధారణ భక్తి ఓవర్ యాక్షన్ మాకొద్దు. పేతురులాగా వచ్చి నువ్వు చూస్తున్నావా? హల్లెలూయా చెప్పండి. పేతురు వైపు యేసు చూశాడు, యేసు వైపు పేతురు చూసిన వెంటనే ఏమొచ్చింది? ఇది ఏ తోట? 3వ తోట. శుద్ధీకరించబడిన యేసయ్య నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన జీవితం నీలో ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడి నువ్వు కన్నీళ్ళు విడిస్తే యేసు నామములో ఆయన ఆత్మతో కడుగుతాడు, ఆయన రక్తంతో కడుగుతాడు. ఇది ఇప్పుడు పలుకుతున్న మాట నాది కాదు, నా దేవుని మాటతో కడుగుతాడు. కడిగిన నిన్ను నా దేవుడు నీ ప్రాంతంలో సాక్షిగా యేసు నామములో వాడుకుంటాడు. వాడబడాలా? కంపు కొట్టగడబడాలా? ఒకటే నిర్ణయం తీసుకోండి. వాడబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక సింపుల్గా ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను, ఎక్కువసేపు చెప్పను, కొంచెం ఆలస్యం అవుతుందని మీరు బాధపడమాకండి. ఇప్పుడు ఇది అన్నం వండుకునే పుల్లయ్య గారు ఏనండి, అన్నం వండుకునే పాత్ర. వీడియో ముందుకు వెళ్దాం. ఇది అన్నం వండుకునే పాత్ర. పొద్దున భోజనం వండేవు దాంట్లో, సాయంత్రం ఏం చేయాలి మళ్ళీ వండాలంటే? అమ్మా, కడగకుండా వండితే ఏమైద్ది? కంపు కొట్టిద్ది. ఆ కంపు కొట్టినా పర్లేదు, నేను అసలే కంపు మళ్ళీ అట్నే వండుతా, నా భక్తి అది అని వండేవనుకో, కంపుకు బదులు ఏమొచ్చింది? ఇంకేమొచ్చింది? రోగం వచ్చింది. రోగం వస్తే సరిగా మందిరానికి వస్తావా? సరిగా మాట వింటావా? యేసయ్య మాట వింటావా? పాస్టర్ గారు ప్రసంగం చెబుతుంటే ఈరోజు ఏంది అరుస్తున్నాడు ఎక్కువ పాటర్ గారు. ఇదే పద్ధతి అంటే ఏ చేష్టాలంటే, రోగం వచ్చిన వాళ్ళు అబ్బా తొందరగా వచ్చి డాక్టర్ గారు సూది ఎత్తే బాగుండవు. రోగం వచ్చిన వాళ్ళు మరి ఇట్లనే దింపుతారుగా. హల్లెలూయా చెప్పండి. అంత రోగం లేని వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. మీరు కడగబడితే మీలో రోగం పోవునుగాక. హల్లెలూయా. మీకు అర్థమవుతున్న వాక్యం? రోగం ఉన్నోడు ప్రార్థన చేసుకోలేడు. అయ్యా జ్వరం వచ్చిందా, మోకరించి ప్రార్థన చేసుకోరా అనే నేను కానీ అంటే నేను ఆ మందిరాన్ని వదిలిపెట్టి ఈ మందిరానికి వస్తే నా పిల్లగాన్ని, జ్వరం వచ్చిన పిల్లగాన్ని మోకరించి ప్రార్థన చేసుకోమంటాడా? ఏ పాస్టర్ గారు చేయి పెట్టి ఊకే ఊపుతాడు అనుకుంటే, పాస్టర్ గారు అంటే ఎవరు? సర్వెండర్, నేను డ్యూటీగా పెట్టుకున్న వాచ్మెన్ అని నువ్వు అనుకుంటున్నావు. కళ్ళు చెప్పండి. నిజంగా నేను అన్నాను అనుకో, మీరు అదే మాట్లాడతారు కదా, మీ నోట అదే మాట వస్తుందా లేదా? ఏంట్రా జ్వరం వచ్చింది, ఓరే నీ దుంప దగ్గర జ్వరం వచ్చే మోకరించి ప్రార్థన చేసుకోరని నేను అన్నాను అనుకో, నిజంగా చెప్పు అన్నయ్య, జ్వరం వచ్చినాడు రోగం వచ్చినాడు మోకరిస్తాడు నేనే చాదత్వంగా పోతే అంటారా అనరా? అల్లు చెప్పండి. మీరనేది ఏంది, నేనే అంట నిజం. ఎందుకంటే వాడికి ఏమొచ్చింది? జ్వరం వచ్చిందో ఇంకా ఏ రోగం వచ్చిందో నాకేం అర్థమైంది? ఏ రోగం వచ్చిందో. రోగం వచ్చినోడు వాక్యం విండో, సరిగ్గా మందిరానికి రాడు, క్రమంగా దేవుని సన్నిధి ఎదగదామనే ఆలోచన ఉండదు. నేను అనేది ఏంటంటే, దేవుని సన్నిధిలో ప్రతి నిత్యం ప్రతి శుద్ధీకరణకు నువ్వు కడగబడితే, నీ పాత్ర నీ జీవితం కడగబడితే కంపు కొట్టదు, రోగం రాదు, ఆరోగ్యంగా ఉండబడతావు. నిశ్చయముగా నువ్వు కడగబడుతుంటే నీ ప్రాంతంలో వాడబడతావు. అది నేను చూసి నవ్వుతూ ఉండాలి. అది నిశ్చయముగా యేసయ్య చూసి మహిమ పొందాలి.
నువ్వు వాడబట్టడానికి ఇష్టపడతావా? కడగబడు. శుద్ధీకరణ కూడికి ఎంతమంది వస్తారు? బలవంతం ఏం లేదు, వచ్చిన వారు కడగబడతారు. కడగబడ్డ వాళ్ళు ఏమవుతారు బ్రదర్? వాడబడాలనుకున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఏయ్ అందరు చెప్పారు, ఇప్పుడు అందరు చెప్పకూడదు. వాడబడ్డోళ్ళు, నేను వాడబడాలి నా ప్రభు చేతిలో అన్నోళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. శుద్ధీకరణ కూటానికి వచ్చారా? శుద్ధీకరణ కూటం అంటే ఏంటి? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, మీరు పరిచర్య చేయాలనుకున్న వాళ్ళు వైట్ అండ్ వైట్లో రండి. పరిచర్య చేయాలనుకున్న వాళ్ళు వైట్ అండ్ వైట్లో ఉండండి, పరిచర్య చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. బైబిల్ మూయండి. ఇప్పుడు శుద్ధీకరించబడిన తోట అనండి. శుద్ధీకరించబడిన తోట యేసు నామంలో వాడబడిద్ది. పేతురు వాడబడ్డాడా లేదా? హల్లెలూయా. ఆ చెవు నరికినోడు ఏమంటున్నాడు? వాడు బంధు ఏమంటున్నాడు? ఒరేయ్ మా ఓడు మారు మనసు పొంది యేసు నామములో బాప్తీసం తీసుకున్నాడు కాబట్టి యేసుని గురించి చెప్తున్నా. ఆ యేసు నజరేయుడైన యేసు, ఆ యేసుతో నువ్వు ఉండలేదా? ఆ యేసు గురించి నీకెంట తెలుసురా బాయ్ అని అంటే, మా బామ్మరిది చెవు నరికినవు కదా పేతురా. వాడు మారిపోయాడు యేసునావు. ఇప్పుడు మా మధ్యలో లేడు, అక్కడ అదిగో ఆరాధన చేస్తున్నాడు. దేవుడి మందిరంలో, నిస్సి అగాపే మందిరంలో ఆరాధన చేస్తున్నాడు. ఎవరాడు? చెవు నరికినోడు ఆరాధన చేస్తున్నాడు. కడగబడ్డాడు కదా, వాడబడుతున్నాడు. నిజంగా ఏం రాయబడిందమ్మా? వాడు బంధువుడని రాయబడిందా? నువ్వు నిద్రపోయి లేచావు, నువ్వేం మొహం ఇంకేం వాడబడతావు నువ్వు? హల్లెలూయా. బంధువుడు చెబుతున్నాడు ఎవరి గురించి? చెవు నరిగినోడు గురించి బంధువుడు సాక్ష్యం చెబుతున్నాడంటే ఈ బంధువులో వాడు ఎలాగా వాడబడుతున్నాడు చూడు. కడగబడ్డాడు కాబట్టే వాడబడుతున్నాడు. అర్థమైంది మీకు వాక్యం? నువ్వు కడగబడితే వాడబడతావు. నా నిండు మనసుతో యేసు నామములో మీరు కడగబడాలి, వాడబడాలి. ఆమేన్ చెప్పుకోండి. నా వంతుగా నేను చెప్తున్నాను, శుద్ధీకరణకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రతి నిత్యం కడగబడాలి, ప్రతి దినము కడగబడాలి. ఆ రోజే కాదు, కనీసం ఒక రోజు కడగబడటానికి ఇష్టం లేకపోయినా కనీసం నెలకొక్కసారైనా కడగబడాలా వద్దా? చెప్పండి. కడగబడ్డోడు ఏమవుతాడు? వాడబడతాడు. నీ ప్రాంతములో, నీ బంధువుల మధ్యలో యేసును గుర్తు చేసేటట్లుగా నువ్వు వాడబడాలి. వాడబడాలంటే నీ జీవితం అనే పాత్ర ఏమవ్వాలి? కడగబడాలి. కడగబడాలంటే యేసు దగ్గరికి శనివారం రోజు రావాలి, శుద్ధీకరణ కూటానికి రావాలి. అది దేవునికి మహిమ కలుగును గాక. మాటలు మీ హృదయములో నీరు కట్టి ఫలించును గాక. హల్లెలూయా. నీరు కట్టిన మొదటి మాట. రెండో మాట పరిశుద్ధపరచబడిన. మూడో తోట, ఇంకో తోట ఉంది కానీ నేను ఇప్పుడు చెప్పలే. అదేం తోట తెలుసా? అనేకులు కొరకు పెంచబడే తోట. ఎందుకో తెలుసా? ఈ తోట సిద్ధపడిద్ది, అనేకులు సిద్ధపరిచి ప్రభు రాకరికి సిద్ధపడిద్ది. 61వ అధ్యాయము యెషయా ప్రవచన గ్రంథం మీకు రిఫరెన్స్ ఇచ్చి ముగించేస్తాను. 61:11 ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. ఇది అనేకుల కొరకు వాడబడే తోటని. అంటే ఈ రోజున నువ్వు సిద్ధపడాలి, నీ తోటి వారిని సిద్ధపరిచి దేవుడు రాజ్యానికి ఎత్తాలి. అల్లు చెప్పండి. కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధిలో నీరు కట్టిన తోటగా నీ కుటుంబం ఉండును గాక. నీరు కట్టిన తోట ఎక్కడుంటే అక్కడ పచ్చగానే ఉంటుంది. బీడు భూములు ఉంటాయా? ఇక మీదట నేను చెబుతున్న ప్రవచన రీతిగా నీ ద్వారా నువ్వు నీరు కొట్టిన తోటగా ఉంటే బీడు భూములన్నీ దున్నబడును గాక. నీ ద్వారా నీరు కట్టిన తోటగా జీవితాలు మారిపోవును గాక. అది దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న ఆశీర్వాదం. ఈరోజు నువ్వు చేత పట్టుకుని పో. యేసు నామంలో ప్రతి ఒక్కరు బీడుబారిన జీవితాలన్నీ మారిపోబోతున్నాయి. ఈ రోజున నిశ్చయంగా పరిశుద్ధపరచబడిన తోటగా మారితే క్రీస్తుని నీ బంధువులకు పరిచయం చేస్తావు. పౌలు వలె నిశ్చయముగా పౌలు కాండాలు కదిలించినట్లుగా నిశ్చయముగా అనేకులు యేసు వైపు తిరిగిపోతారు. యేసు నామంలో నిశ్చయముగా నువ్వు శుద్ధీకరించబడిన కడగబడిన వ్యక్తి అయితే పేతురులాగా ఆ చెవు నరకబడిన వ్యక్తిలా కడగబడితే వాడబడదువుగాక.
ఇదే శుద్ధీకరించబడిన తోట.